शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अपदाहर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमाञ्जनासूनुः वायुपुत्रो महाबलः रमेष्ठः फल्गुणसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणस्तैमसिदाशोकविनाशकः लक्ष्मणः प्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वपकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजये भवेत्। शम्भो महेश करुणामयशूलपाणे गौरीपते पशुपते पशुपाशनाशन् काशीपते करुणया जगदे तदेक स्तंभं सिपापविदधासि मुखेश्वरोऽसि। మనమాత్రంగా శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ విశేషాలను కూడా మనం చేసుకుంటున్నాం. మహత్తరంగా వాటిని గానం చేసుకుంటున్నాం. శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ విశేషాలను కూడా మనం ఒకసారి పునశ్చరణ చేసుకుని వాళ్ళ 4వ రోజు మరి అందరూ కూడా మన వాళ్ళు హితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు అట్లాగే మన బంధువులు మిత్రులు ఆప్తులు అందరూ కూడా నా యొక్క వందనాలు శుభాకాంక్షలు. ఇవాళ మనం అక్కడ శ్రీశైల మహాక్షేత్రం ఉన్నటువంటి ఆ లోపల ఇవాళ సోమవారం మహత్తరమైనటువంటి మరి మల్లికార్జున స్వామికి ఈశ్వరుడికి పరమ పవిత్రమైనటువంటి శుభాభి దినం. ఈ దినంలో మనం చక్కగా అక్కడ మరి విశేషాలను మనం ఒకసారి మననం చేసుకుంటూ పూర్తిగా లోపల ఉన్నటువంటి దేవతామూర్తుల్ని వాళ్ళని కూడా మనం మనస్సులో ఒకసారి గానం చేసుకుందాం. శ్రీశైల మహాక్షేత్రంలో ప్రవేశించే ముందర అంకాళమ్మ తల్లిని మనం ఒకసారి ఆవిడికి మనం శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి విశేషాలను చూడమని చెప్పి ఆ గ్రామ దేవతనికి మనస వాచ కర్మణ మొక్కుందాం. తర్వాత బయలుదేరి వస్తే అక్కడి నుంచి ఒకసారి మల్లికార్జున స్వామి వారిని మనం పూజ చేసుకున్న తర్వాత లోపలికి మనం వెళ్ళి విశేషాలు చూద్దాం ఇవాళ. అట్లాగే బాల గోపాలమే బాధ లేకుండా పాటవ మల్లన్న పాట చేరా ఏ నోట పలికినా ఏ మాట విన్నను దీటకు శ్రీగిరి మాట బలుక ఏ బాట నడచిన ఏ మార్గమందిన సాటకు శ్రీగిరి దిటము చేరా ఏ చింత లేకుండా ఏ పట్లు పడకుండా పాడగ మల్లన్న పాట మేలు పలుకు పలుకున మల్లన్న పలుకు మేలు చీటి మాటికి శ్రీగిరి చింత మేలు శ్రీగిరి నివాస భ్రమరాంబ చిత్త చోర మల్లికార్జున మహనీయ మాన్యదేవ. భక్తకోటి ఏ విధమైనటువంటి బాధలు లేకుండా జీవితం మనకి ప్రసాదించినందుకు 88 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎత్తినందుకు మానవ జన్మ చరితార్థం గాంచడానికి మానవ జన్మ ఉత్కృష్టం దాల్చడానికి మానవ జన్మలో మన ముక్తి బాటలో పయనించడానికి ఏ నోట పలికినా ఏ మాట విన్నా శ్రీశైల మాటయే చాలా తీటు. ఏ బాట నడిచినా ఏ మార్గం పట్టినా శ్రీశైలం వలన బాటయే చాలా మంచిది. మల్లికార్జున పాటలు పాడుకుంటే ఏ చింతలు బాధలు లేకుండా ఉంటాయి. మల్లికార్జున యొక్క మాట నామస్మరణం చేస్తే మనకి పలుకు పలుకున మల్లన్న మనకెంతో మేలు చేస్తూ ఉంటాడనమాట. అట్లాగే చీకు చింతను లేక జీవితంబును సాక మల్లికార్జుని భక్తి మన్యముప్పు పురుషార్థసారంపు పూర్వ పుణ్యమరయ మల్లీ సుశిర భక్తి మన్యముప్పు
వ్యక్తిత్వమును పొంది యుక్తంబు జీవింప భ్రమరాంబపతి భక్తి అమరమొప్పు ఉత్తమ గతులను సత్తువ పొందంగ శ్రీశైలగిరి భక్తి శీఘ్రమొప్పు మెప్పు జీవితమందంగ ఒప్పు గొప్ప ముప్పు భావంబు మది నింప తప్పు తప్పు సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయమాన్యదేవా. మనం ఏ చీకు చింతలు లేకుండా జీవితం సాగటమే జీవిత పరమార్థం. స్వామి భక్తి చాలా మెప్పు, పురుషార్థ సారంభో వ్యక్తిత్వాలు పొంది యుక్తిగా జీవించి ఉత్తమ గతులు పొందడానికి శ్రీశైలం మల్లికార్జున భక్తి భాగ్యం అమరం. మెప్పు జీవితం చాలా గొప్పలు కూర్చుంది. ముప్పు భావం జీవితంలో ఎంత తప్పుగా అది మరి భాషలతో ఉంటుంది. ఆ తప్పు చేయకుండా మెప్పుగా స్వామి భక్తితో మనం అందరం కూడా యుక్తిత్వమైన జీవితాల్లో మనం ముందుకు పోవటమే మనకు కావాల్సింది. అట్టగే సంతాన సౌభాగ్య సన్మంగళము పొంద సంతస శ్రీ మహాచలము చేర పాడి పంటలు మెండు భగ్య సంపద పొంద వరమది భ్రమరంబ పదము చేర అసమాన పండిత్యమద్వైతమును పొంద అమరము మల్లన్న అద్రి చేర నిర్గుణ సద్గుణ నియమ నిష్టలు పొంద నీలకంఠుని దాపు నీడజేర గంగధరుని ఉప్పొంగి ఘనము వేడ అంగ అంగము సద్భంగి పొంగిపోవు సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయమాన్యదేవా. అంటే సంతాన సౌభాగ్యాలు పొందుటకు, పాడి పంటలు భాగ్య సంపదలు పొందుటకు, అసామాన్య పండిత్య అద్వైతాలు పొందుటకు, సద్గుణ నిర్గుణ నియమ నిష్టలు పొందుటకు శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబ క్షేత్రం చేరడమే పరమాద్భుత భక్త కోటి. జన్మ జన్మల వరం. గంగాధరుని ఘనంగా వెడితే శరీర అంగాంగాలన్నీ కూడా ఉప్పొంగిపోతుంటాయి. ఎట్టగంటే అలకలపాన్ పులకులుకు పులుకు కన్న వలపది మల్లికా పతిని చేర అగ్రహోదగ్రంబు ఉగ్రభావము కన్న శివతాండవ పఠన చిన్మయంబు ప్రళయ నాటక భూమి విలయ తాండము కన్న ప్రళయ తాండవ శివభరము తీర్చు నిట్టుర్పులను పొంది చెట్టు పుట్టల కన్న గట్టున సిరిగిరి మెట్టు మేలు సిరిగిరి మెట్ట మేలు గట్టు చెర్చుగ జీవుల నెట్టులైన పట్టుమీరగ శ్రీక్షేత్ర పట్టఘనము సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయమాన్యదేవా. మరి మల్లికార్జున స్వామి ఎన్నిసార్లు నామస్మరణ చేసినా, ఎన్నిసార్లు మల్లికార్జున స్వామి మనంగా కొలిచినా ఇంకా మన జీవితంలో ఇంకా అంతకన్నా కావాల్సింది లేదు. ఆలకపాన్పులతో మరి కులుకులు ఉలుకులు కన్నా, కోపతాపాల కన్నా, నిట్టూర్పులు పొంది చెట్టు పుట్టలు పట్టుడు కన్నా ప్రేమతో శివతాండవ పఠనం చేసి ప్రళయ శివుని ప్రార్థించి శ్రీశైలం పెట్టడం చాలా మేలు. జీవులను గట్టులను పట్టుబట్టి మరి శ్రీక్షేత్రంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దాటిస్తూ ఉంటాడు అనమాట. అట్టు గట్టు చేర్చాలంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి యొక్క అఖండ కరుణాకటాక్షాలే మనకు కావాల్సింది. అట్టగే మనం శ్రీశైలం ముందర శంకరాచార్యులు వారి యొక్క ఆ మఠం, శారదామ్మ వారి యొక్క గుడి చేరుకుందాం. ఆ గుడిలో ఒకసారి మనం శంకర భగవత్పాదుల వారిని అక్కడ చేరి ఆయన పంచదార పాలధారలో మహత్తరంగా తపస్సు చేసి, ధ్యానం చేసి, యోగం చేసి, కదరి వనలో కూడా తపస్సు చేసుకుని శ్రీశైలం అంతా కూడా తిరిగి అక్కడ ఎంతో ధ్యానం చేసుకుని మహాద్భుత క్షేత్రం, మహిమాన్వితమైన క్షేత్రం. ఇటువంటి క్షేత్రం ఇచ్చిన క్షేత్రం లేదని చెప్పి ఆయన కొలిచి అక్కడ సౌందర్యాలన్నీ కూడా ఆయన మంచి ఉద్వేగంగా అక్కడ యుగము ధ్యానమర్గమిల యోగ్యత శంకరపీఠమందునన్ భోగము భాగ్య సంపదలు బుద్ధిని కూర్చును యోగముద్రలో త్యాగము శంకరజ్యవర ధర్మపు బోధలు ఆలవాలమై ఆగమ శస్త్రబోధనలు అందగవచ్చును మల్లికార్జున. శంకర మఠం శంకరాచార్యుల వారి యొక్క యోగభూమి అయి
ధర్మ సంస్థానానికి ఆలవాలమై భోగభాగ్య తపో సంపదలకు మూలమై ఆగమ శాస్త్ర బోధనలంతో పరమ పవిత్ర అద్వైత పుణ్యస్థలంగా ఆ శంకరాచార్యుల వారి యొక్క పీఠం మనకి బ్రహ్మాండంగా మహత్తరంగా మనకి అక్కడ దర్శనం ఇస్తుందన్నమాట. తర్వాత అక్కడ శారదమ్మ వారిని కూడా మనం దర్శనం చేసుకుని అవిడిని కూడా కామితంగా మనం ప్రార్థన చేసి మనకు ఉన్నటువంటి మహమ్మారి ఆ బారిని బాపమని అవిడిని కూడా మనం మనసావాచ కరుణ మనం ప్రార్థిద్దాం. ఎవరో మనం అంటున్నారు ఈ కరోనా గురించి ఏమన్నారంటే, మస్కులు దాల్చి నిశ్చయము మౌనము దాల్చియు మాటి మాటికే రిస్కులు లేని జీవితపు రీతులు మిల్గి కరోనా కాలమే శుష్కపు వ్యర్థమాటలు విశుద్ధత బుద్ధిని మాపి సర్వులున్ తస్కరణా కరోణ పరి ధన్యము బాటగా మార్గమెంతయున్. మాస్కులు దాల్చాలట, నిశ్చయంగా మౌనంగా ఉంటాలట, మాటి మాటికి రిస్క్ లేని జీవితంలో మనం మెలగాలట. కరోనా ఈ కాలంలో ఉన్నంట మనం శుష్క వ్యర్థమాటలు మానేసి విశుద్ధ బుద్ధిని మనం కలిగి మరి ఆ బుద్ధి మాంద్యాన్ని బాపి విశుద్ధ బుద్ధి మనం కలిగి మరి అందరూ కూడా ఈ కరోనాని మరి అంటే తస్కరించడం అంటే దాన్ని బాపటం, దాన్ని తొలగించడానికి మార్గం అది మాత్రమే చెప్పి ఎవరో ఈ మధ్య చెప్పడం జరిగిందనమాట. విశుద్ధ బుద్ధిని అని శుష్కపు వ్యర్థ మాట విశుద్ధ బుద్ధితో మరి శుష్క వ్యర్థ మాటలు అందుకని ఆవిడ శారదామ్మ వారిని కూడా మనం మనసావాచ కర్మణ మనం ప్రార్థన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఈ కరోనా బారి నుంచి కూడా పాపమని చెప్పి అవిని మనం మనసావాచ కర్మణ ప్రార్థించాలి. తర్వాత మనం అక్కడ సాళువు మండపం కృష్ణరాయలు మహత్తరంగా కట్టించినటువంటి మండపం దగ్గరికి వద్దాం. అది చూసిన తర్వాత సృష్టి చేసియు కృష్ణరాయలు శీఘ్ర సాలువ మంటపాల్ మృష్టరీతుల భక్త కోటికి మేలు మార్గము చూపగా కష్ట నష్టములేమి లేకయు కామితంబులు తీర్చగా శిష్ట రక్షణ దుష్ట శిక్షణ శీఘ్ర రీతులు కూర్చగా. కృష్ణదేవరాయలు అక్కడ అనేక రాజులు అక్కడ ఉన్నారు. చోళుడు, చాణక్యులు, కాకతీయులు, విష్ణుకుండులు, మరి అట్టగే రెడ్డి రాజులు, పల్లవులు దాన్ని మాత్రంగా అభివృద్ధి చేశారు. కానీ కృష్ణదేవరాయలు వీళ్ళు సాళువ వంశస్థులు, విజయనగర సామ్రాజ్య రాజులు బృహత్తరంగా శ్రీశైలాన్ని అనేక రకాలుగా అనేక కోణాల్లో వాళ్ళు మరి ఎన్ని శిల్పాల లోపల వాళ్ళు మలిచారో, ఎన్ని శిల్ప ఖండాలను అక్కడ వాళ్ళు చూసుకొచ్చారో. కృష్ణదేవరాయలు అక్కడ మరి సాలువ మండపాలు, దేవాలయం తూర్పు దిక్కుగా దిగ్విజయ యాత్రకు చిహ్నంగా భక్తకోటికి వాసవయోగ్యంగా నింపజేశాడు, కష్ట నష్టాన్ని తీర్చాడు. మరి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కూర్చే మానవాళ్ళకి శీఘ్రమైన మేలుని ఆయన కురిపించాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కళ్యాణ కట్ట కూడా ఉంది పక్కన. కళ్యాణ కట్ట కూడా మనం మహత్తరంగా మనం దర్శనం చేసుకోవాలా. కళ్యాణ కట్ట గాలిగోపురం అని మనం ఒకసారి నమస్కారం చేసుకోవాలి. లోపలికి వస్తున్నాం మనం. లోపల రాగానే ఒకసారి అక్కడ ధ్వజస్తంభాన్ని తగిన నమస్కారం పెట్టుకోవాలి. తర్వాత లోపలికి వస్తుంటే మనం మొదట్లో వెండి నంది మనకు అక్కడ వెండి నంది సాక్షాత్కారం అవుతుంది కదా. వెండి నందిని కూడా మనం మనసావాచ కర్మణ నందిని మనం ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన చేసుకున్న తర్వాత మనం నందిని అక్కడ తాకి నంది ఎంత నిశ్చలంగా ఉంటుందో, నంది స్వామివారి మరి సేవలో ఎంత మహత్తరంగా బృహత్తరంగా మరి ఎప్పుడు కూడా అక్కడ స్వామివారు చూస్తూ ఉంటుందో, ఆ నంది లాగానే మనం కూడా ఈ స్వామివారిని ఎప్పుడు కూడా మరి స్వామివారి సేవలో మనం ఉండాలని చెప్పి ఆ నందికి సాష్టాంగం చేసి నందిని తాకి నందిలో ఉన్న శక్తిని కూడా మనం గ్రహించాలా. మనం గ్రహించిన తర్వాత వెంటి నంది దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తుంటే మొదట్లో మనం దర్శించేది ఏంటంటే రత్నగర్భ. మనకి అక్కడ గణపతి మనకి సాక్షాత్కరిస్తున్నాడు. రత్నగర్భ గణపతి మనం దర్శనం చేసుకోవాలి. రత్నగర్భని ఒకసారి మనం గణపతి రత్నగర్భమున కామ్యత కూర్చుచు దేవళంబునన్ వినయము విద్య బుద్ధులకు విఘ్నత కూర్చుచు నేర్పు ఓర్పుతో అనయము భక్త కోటి పరమన్విత సక్రమ సవ్యవాట సన్మనమును జర్చి విఘ్నములు బాపగజేయుము మల్లికార్జున. రత్నగర్భ గణపతి దేవాలయం ప్రాంగణంలో స్వామికి నైరుతి దిశగా నిలిచింది.
కామ్యత గూర్చి భక్తకోటికి విద్య వినయం బుద్ధుల్ని ప్రసాదించమని విఘ్న చేకూర్చమని తన తండ్రి దర్శనానికి విఘ్నాలు రాకుండా భక్తుని కాపాడమని చెప్పి మరి మరి గణపతిని వేడుకోవాలి. అట్టగే రత్న గర్భమును రాగము తానము సాక్షినాయగా యత్నము మాధు జీవితము యాంత్రిక తంత్రిక మంత్రయుక్తి సంయత్నము విఘ్నమెంతయును అంతరమందక మల్లికార్జునిన్ రత్నము కెంపు సొంపులతో రాజుల జేయము మాధు పూజలన్. అంటే మల్లికార్జున స్వామి చేసేటువంటి పూజల్ని మాకు ఎటువంటి విఘ్నం లేకుండా ఓ గణపతి రత్నగర్భమతి రత్నాల గర్భంలో దాల్చావు, మాకు కూడా ఎట్టయితే రత్నాలు గర్భం దాల్చున్నావో ఆ రత్నాల్లో ఉన్నటువంటి మరి ఆ మరకతాలను మాణిక్యాలను మణిమయ్యేటువంటి కాంతివంత పుంజమైన జ్యోతిని మాకు ప్రసాదించి మీ నాన్నగారిని మల్లికార్జున స్వామిని దర్శించి ఆయన యొక్క అఖండ కరుణా గడాక్షీక్షణాలు దర్శించేవాడి భాగ్యం మాకు కలగజేసి మాకు మా ప్రయత్నంలో మరి ఎటువంటి దోషం లేకుండా మా జీవితంలో యాంత్రిక తాంత్రిక మంత్రయుక్తి విఘ్నాన్ని లేకుండా అంతరం మాకు భక్తి ప్రబద్ధం ఉండేట్టుగా చేయమని చెప్పి మనం ప్రార్థించాలన్నమాట. తర్వాత మనం మల్లికార్జున స్వామి మహత్వ దర్శనం చేసుకోవాలి. అక్కడ మల్లికార్జున స్వామిలో భక్తగ్రేసర మల్లికర్జువర దేవా పుణ్యపూర్వోత్తమా శక్తిమాత సమన్వితాయుత వరా సంక్షేమధత్రీభర వ్యక్త విశేష రూప శివ సద్భావ్యంబు సంప్రప్తతల్ ముక్తిం గర్చము భక్త కోటికిల నీ పుణ్యంబు మల్లీశ్వరా అని చెప్పి మల్లికార్జున స్వామి మనసాచరణ ప్రార్థించుకోవాలి. అది కాకుండా అణువణువున్ మహాశివుడు అంతర మందగ భావ సంపదల్ వినయము గుర్చితత్వమున వ్యజ్యము నిల్చియు లింగ రూపము మననము మల్లికార్జునుని మనస చిత్త విచారతత్వ సద్ఘనమును గుర్చుమాకిలను ధన్యత గుర్చుచు నీదు దర్శనంబు అనయము భక్తియుక్తులను అర్ధత నిల్పువు మాదు చిత్తము. మల్లికార్జున స్వామిని మాకు అనయం ఎల్లప్పుడూ కూడా నీ భక్తిని, నీ ముక్తిని, నీ యుక్తిని, నీ పద్యాన్ని, నీ పాఠవాన్ని, నీ గొప్పని, నిన్ను మనస్సులో నిలిపోయేటువంటి ఉదాత్తమైనటువంటి శక్తి యుక్తులని మాకు ఎప్పుడు కూడా మాకిచ్చి మల్లికార్జున స్వామి నిన్ను ఎప్పుడూ చేరేటువంటి మనస్సును మాకిచ్చి నీ దర్శనం మాకు ఇవాళ మాకు కలగజేశావు. అటువంటి ఈ దర్శనంలో మాకు ఎంతో ఉదాత్తంగా మా జీవితం పోయేటువంటి మాకు గర్పని చెప్పి పసిడి కాంతులతోటి బంగారు వర్ణంపు మల్లికార్జున స్వామి మరుల గొలుపు నిత్యాభిషేకంపు నిత్యనుత్రముతోటి మల్లన్న మనసార మనలగాచు బిల్వపత్రమునంది పెంపు భావముతోటి ప్రీతిక మల్లన్న వెతలు తీర్చు పంచమృతమునంది పరమద్భుతముతోటి వరము నెచ్చియుగాచి ధరలు ప్రజల సులభరీతుల వశమును శోభ తీర్చి నిఖిల సుఖమును దయచేయు అఖిల విభుడు సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోరా మల్లికార్జున మహనీయ మాన్యదేవా. మనం మల్లికార్జున స్వామిని మనం చూసేప్పటికల్లా మన శరీరం పులకరంతో గగుర్పడగలుగుతుంది. అంటే లింగం చిన్నది కానీ అనల్పోయినటువంటి మనకు శక్తియుక్తులు ఎంతో చూడంగానే మనకు తదాత్మ్యం తిరిగి అక్కడ జ్యోతిర్లింగం అజ్యోతులతో లింగం వెలిగిపోయినట్టుగా మనకు అంతరాత్మలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ వైపు పరిగెత్తి మల్లికార్జున స్వామి చూడంగానే చేదుకోమలన అదుకోమలన హరహర భవభ శివశివ అటువంటి నాదాలతో లోపల మనకు అంతరంగాలతో కూడా ఎంతో మనకు లోపల అట్టగే అక్కడ ఇటువంటి విశేషం ఏంటంటే అంతరాలయమున సంతత మృక్కంగా దురితము సమముగా తొలగిపోవు మల్లికార్జును దాగి ఉల్లము ప్రణమిల్ల పతిత పావన భగ్య సతతమందు నిత్యాభిషేకంబు నిత్యహారతులతో నిర్గుణ నిశ్చల నీతులందు రుద్రుని యాగంబు రుద్రుని హోమంబు క్రోధ రౌద్రము వాయుగుణమునందు నమక చమకము శ్రీ సూక్త సమపు పూజ పురుష సూక్తంబు మఖదేవు పుణ్యఫలము
సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోరా మల్లికార్జున మహనీయమాన్యదేవా. అక్కడ అంతరాలయంలో సంతోషంగా శివుని మొక్కి లింగాన్ని తాకితే శరీరం అసలు పులకరించి గగురుపాడి తగి రోమాలు నెక్కబడుచుకొని అంతరాత్మ తన్మయంతో ఊగిపోతుంది, పొంగిపోతుంది. ఆ లోపల మనకు తిరగగానే భావావేశం వచ్చేస్తుంది. భావంలో శివుడు నాట్యం చేస్తుంటాడు, తాండవం చేస్తుంటాడు. సాయంకాలం పూట ప్రదోషకాలంలో మనకు భక్తియుక్తులతో మనకు శివతాండవం చేసినట్టుగా మన శరీరం ఊగిపోతుంది అనమాట. మనస్సు నిండా భక్తి నిలుతుంది, పతిత పావన భాగ్యం పొందుతుంది. అభిషేకం, హారతులు, యాగం, హోమం, నమకం, చమకం, శ్రీదూక్తం, పురుషోక్తం పూజలతో మానవులు ఆ లోపల ఉన్నటువంటి ఆ క్షుద్ర శక్తులు పోయి రౌద్రశక్తి మనకి కలిగి రౌద్రంతో మనకి భక్తి ప్రబద్ధులు లోపలంతా నిండిపోయి మల్లికార్జున దేవుని మనం పొందగలుగుతాం అనమాట. అట్టగే ఒక్కసారి మనం ఒకసారి మనం అయ్యవారిని తెలుసుకున్నప్పుడు అమ్మవారిని తెలుసుకోవాలి. అందుకు అమ్మవారిని తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్తాం, కానీ ఒకసారి అమ్మవారిని కూడా మనం మనసులో కలుసుకోం. పరిమితాశల పరమాత గొలువంగ భ్రమరాంబదీవెన సమము గలుగో మందస్మిత వదన మహిమన్యపీఠంబు మల్లికా సతి పూజ మహిళ ఘనము నిత్య కుంకుమ పూజ నీరజహారతి నిరుపమానము గొల్వ వరము కలుగు శ్రీచక్రనర్చన సిరి చండి హోమంబు అసమన్య శతభాగ్యమవని గలుగు ధరణి దరహాస పరమాత ధన్యమంత ఇహము పరములు కూర్చును అఘములేక సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్యదేవా. ఆవిడ అసహాయపేటారు. మరి ఆవిడ్ని మనం కొలిస్తే, పరిమిత ఆశలతో పరమాతను కొలిస్తే భ్రమరాంబది యొక్క మాత దీవెన మనకు కలుగుతుంది. భ్రమరాంబ మాత పూజలు, నిత్య కుంకుమ పూజ, చక్రార్చన, చండీ హోమం, లలిత సహస్రార్చన, నీరజ హారతి, మరి దీపార్చనలతో పరమాత భాగ్యంపు నిరుపమానంగా భక్తకోటి పొందగలరు. దరహాసంతో పరమాత భక్తులను సంచితగరుస్తుంది. అటువంటి మహత్తరమైనటువంటి అక్కడ మనం ఏది చేసినా, ఏది కొలిచినా, ఏది చూసినా మహత్తరమైనటువంటి భాగ్యంతో మన జీవితం ఎంతో ఉదాత్తంగా, ఎంతో చిత్ర విచిత్రంగా సాగేటువంటి పరమాన్మత ధన్యభూమిగా మనకు భాష్యలేటువంటి అక్కడ ఏర్పడుతుందన్నమాట. అట్లాగే తర్వాత మల్లికార్జున స్వామి మనం చూసిన తర్వాత మల్లికార్జున స్వామి ప్రణామం ఇవ్వాలి. మల్లికార్జున స్వామిని మనం పూజ చేసుకోవాలి. మల్లికార్జున స్వామిని మనం సాయంకాలం కూడా ఒక్కసారి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం పూజ చేయమైనా సరే మల్లికార్జున స్వామి నామాలను ఒకసారి మనం తలుచుకుందాం. శివాయ నమః, సర్వేశ్వరాయ నమః, శంభవే నమః, తక్షాయ నమః, దాక్షాయణీపతే నమః, విశ్వేశ్వరాయ నమః, విశ్వయోనయో నమః, శాశ్వతాయ నమః, చంద్రశేఖరాయ నమః, శంకరాయ నమః, పంకజాలోకాయ నమః, శూలపాణయే నమః, త్రిలోచాయ నమః, కపర్దనే నమః, కరుణాసంధవే నమః, కాళకంఠాయ నమః, కళానిధయే నమః, విశ్వరూపాయ నమః, విరూపాక్షాయ నమః, సుతనిధే నమః, గిరిజాపతే నమః, అంధకధ్వంసనాయ నమః, సత్యాయ నమః, సత్యరూపిణే నమః, సురేశ్వరాయ నమః, గోపాలనే నమః, కాళసర్పఘ్నాయ నమః, కుంజరాసురభంజనాయ నమః, పరమాత్మనే నమః, పరానందమూర్తయే నమః, పన్నగభూషణాయ నమః, పంచభక్తనాయ నమః, పరబ్రహ్మణే నమః, పార్వతీశాయ నమః, పరాత్పరాయ నమః, పుంజమూర్తయే నమః, మహామూర్తయే నమః, దక్షిణామూర్తయే నమః, విజయాయ నమః, భవాయ నమః, పరమకళ్యాణధయే నమః, భవభయాయ నమః, ఓం విశ్వత్రాయ నమః, ఓం విశ్వరక్షకాయ నమః, ఓం విశ్వోద్భవాయ నమః, విశ్వమంగళాయ నమః, త్రిపురాయ నమః, త్రిలోకేశాయ నమః, త్రిలాఘనాయ నమః, త్రిగుణాశ్రాయ నమః, గౌరీశాయ నమః, గిరీశాయ నమః, శాస్త్రాయ నమః, అఘోరాయ నమః, లోహితాయ నమః, వ్యోమకేశాయ నమః, త్రిలోకేశాయ నమః, శంబరాసుర భేదరాయ నమః, జగదాతయే నమః, ఓం జగత్కర్తయే నమః, జగన్నాథాయ నమః, జగద్గురవే నమః, భీమాయ నమః, శ్రేష్ఠాయ నమః, పినాకరే నమః, పరమేశ్వరాయ నమః, జట్లాయ నమః, నటలోకాయ నమః, ఓం నటాయ నమః, నాట్య విశారదాయ నమః, గర్విత సురభిదే నమః, గాత్రే నమః, గరభుజే నమః, గౌతమస్తుతాయ నమః, ఓం సజ్జోజాతాయ నమః, సహస్రాక్షే నమః, స్వప్రకాశచిన్మయాయ నమః, ఉగ్రాయ నమః, పశుపతయే నమః, భర్గాయ నమః, ధైర్యస్థైర్య విధాయకాయ నమః, జట్లాయ నమః, సరభూతేశాయ నమః, సమాయ నమః, తత్పురుషాయ నమః, శివాయ నమః, గంగాధరాయ నమః, కళాశాలనే నమః, సర్వదేవ శిరోమణయే నమః, గౌరీపతయే నమః, గణాధీశాయ నమః, గిరిధన్మనే నమః, వృషధ్వజాయ నమః, భస్యంతో ధూళికా
ధూళితాకారాయ నమః ఓం శరణాగత కామధుకే నమః ఓం వామదేవాయ నమః మహాదేవాయ నమః వసురేతసే నమః విధిస్తుతాయ నమః శ్రీశైల శిఖరావాసనే నమః విలాసనే నమః విశ్వమంగళాయ నమః బ్రహ్మేంద్రాదిస్వరూపాస్యాయ నమః ఓం యోషుత్పాంభాన విగ్రహాయ నమః ఓం స్మేర ప్రసన్నవదనాయ నమః సర్వలోకేశ్వరేశ్వరాయ నమః కళ్యాణ సుగుణాధారాయ నమః పార్వతీ ప్రాణవల్లభాయ నమః శ్రీ పర్వత మణేర్మూర్ధివాసాయ నమః శ్రీ మల్లికార్జున అంటే మల్లికార్జున స్వామి యొక్క మనం అష్టోత్తర శతనామావళిని అక్కడ మహత్తరంగా మనం ఒకసారి మనం చేసుకోవాలి. ఎందుకంటే మల్లికార్జున స్వామి మనం పూజలు చేసేటప్పుడు మల్లికార్జున స్వామి ఆ భక్త ప్రపత్తులతో మనం జీవితంలో సాగిపోతూ ఉండాలి. మల్లికార్జున స్వామిని మన మనసావాచ కర్మణ మనం ప్రార్థిస్తూ ఉండాలి, పూజిస్తూ ఉండాలి. మల్లికార్జున స్వామిని ఎప్పుడు కూడా మనం మనసులో పెట్టుకుని అది తదేక దృష్టితో మనం భాషిస్తూ ఉండాలన్నమాట. అందుకని మల్లికార్జున స్వామి యొక్క పూజల్ని మనం ఇప్పుడు ప్రదోష కాలంలో మల్లికార్జున స్వామి ఆ యొక్క నామాలను కూడా మనం పఠించుకున్నాం. మల్లికార్జున స్వామి నామాలతోనే మనం ముందుకు పోతూ ఉండాలన్నమాట. అక్కడ పోయిన తర్వాత మనం అక్కడికి మల్లికార్జున స్వామి చూసుకున్నాం. మల్లికార్జున స్వామి తినబోతాం. బయట రాగానే వీరభద్రుడు భద్రకాళి వాళ్ళని మనం చూసుకోవాలన్నమాట. వీరభద్రుడు భద్రకాళిని చూసుకున్న తర్వాత వీరభద్రుడు భద్రకాళిని కూడా మనం ఈ ప్రకారంగా వాళ్ళని భద్రుడు భద్రకాళియును భద్రము గూర్చి కరోనమారి నీ రౌద్రము మా రౌద్రము రూపిమాపియును రుగ్మత మాపియో దక్షవాటిక ప్రరుద్ర రూపము నిరూపణ చేసియు భక్త కోటి సౌభద్రము భద్రకాళియుత భగ్యత కూర్చుము భద్రమూర్తిగా భద్రుడు భద్రకాళియును భద్రము కూర్చి కరోన మారి నీ రౌద్రము రూపుమాపియును రుగ్మత బాపియు దక్షవాటిక రుద్రపు రుద్రరూపము నిరూపణ చేసియు భక్త కోటి సౌభద్రము భద్రకాళియుత భగ్యత కూర్చు భద్రమూర్తిగా. మరి నువ్వు ఏ ప్రకారం అయితే అక్కడ దక్షవాటికలో నీ రూపంతో అక్కడ దక్షవాటికని నాశనం చేసావో వాళ్ళకి భయానికం కలగజేసి దక్షవాటికని ఏ రకంగా నువ్వు నాశనం చేసి అక్కడ అమ్మవారికి జరిగేటువంటి అవమానాన్ని రూపుమాపావో ఆ ప్రకారంగానే మాకు ఇవాళ కరోనా బారి నుంచి కూడా మమ్మల్ని రూపుమాపి మమ్మల్ని అందరినీ కూడా మరి గట్టును చేర్చి మాకున్న బాధలు సమస్యపై చేసి ఒక్కసారి నీ యొక్క రూపాన్ని మొత్తం నిరూపణ చేసి మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఏ ప్రకారంగా బాధలు లేకుండా మమ్మల్ని ఈ రౌద్రమూర్తిగా మమ్మల్ని కాపాడాలని చెప్పి బయటికి రాగానే ఆ భద్రకాళిని భద్రుడు వీరభద్రుడిట భగ్యత నిల్చియు భద్రకాళితో భద్రము గుర్చి శ్రీగరికి భక్తిని నింపుతు శక్తియుక్తి సముద్రిక గుర్చి భక్తులకు బోధము ముచ్చట ముక్తి మార్గముల్ క్షుద్రము గుల్చి భావముల క్షోభలు తీర్చును మల్లికార్జున వీరభద్రుడు ఆలయ ప్రాంగణంలో భద్రకాళి మాతతో కొలు ఉంటాడు. భక్తులకి మరి భద్రత కూరుస్తూ ఉంటాడు, భక్తి నింపుతూ ఉంటాడు, మంచి ముద్ర కూరుస్తూ ఉంటాడు, ముక్తి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. మరి అటువంటి ఆ వీరభద్రుని మనం ఇంకా అభయమునిచ్చి భక్తులకు ఆర్తిని గుర్చియు వీరభద్రుడై శుభములు గుర్చి జీవులకు సుందర జీవితమందజేయుచు విభవము నింపి లోకముల వింతలు కూల్చుచు సురభద్రుడై శుభకర జీవితంబుల విసునృత మందెడు మల్లికార్జున. మరి అభయంతో భక్తులకు అర్థం నింపుతూ శుభాలతో సుందరాన్ని అందజేస్తూ విభవంతో వింతలు మాన్పుతూ వీరభద్రుడుగా శుభకర జీవితాన్ని భక్తులు అందజేస్తుంటాడు. భద్రుడు వీరభద్రునిగా భగ్నము చేసియు దక్షవాటికన్ భద్రములే గయాగమది భగ్గునమండెను రుద్రభూమిగా రుద్రుని వంచతీరెనటు రోదను నింపియు యజ్ఞవాటికన్ భద్రుని వీరశూరధర పారములందెను మల్లికార్జున. ఏ ప్రకారం అయితే వీరభద్రుడే దక్షవాటిక భగ్నం చేశాడో, ఏకభూమి రుద్రభూమిగా మారిపోయిందో, శివుని వాంఛ తీరింది, యజ్ఞవాటిక రోదనలతో నిండిపోయింది, భద్రుని వీరశూరులతో ఆకాశమధ్య ఎత్తుకుని ఆ ప్రకారమే మాకు ఇవాళ కరోనా బారితో ప్రపంచమంతా కూడా విలయ తాండవంతో తాండవిస్తోంది. నీ యొక్క రౌద్ర రూపాన్ని, నీ యొక్క వీర సురత్న రూపాన్ని, నీ యొక్క ముద్రని, నీ యొక్క అప్పుడు ఏ ప్రకారంగా మనం దక్షవాటికని నువ్వు భగ్నం చేసి రుద్రభూమి మార్చావు, అట్లాగే ఈ యొక్క కరోనా మారిని కూడా నువ్వు అంతం చేసి కరోనా మారిని పూర్తిగా నువ్వు నీ రుద్ర రూపంతో భగ్నం చేసి కరోనా లేకుండా చేసి మాకు శాంతి దాంతులతో నిశ్చల నిర్మలత్వంతో భక్త ప్రపత్తులతో మాకు సాధారణ జీవితం అందజేయమని చెప్పి మనం
ఆ వీరభద్రుని మనసావాచో కర్మణ కూడా ఇక్కడ మనం ప్రాధేయపడాలన్నమాట. అక్కడ చూసిన తర్వాత మనం ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనం పాండవ లింగ స్థాపన మనం జరుగుతుందన్నమాట. ఆ పాండవ లింగన స్థాపన కూడా పాండురాజు మరి వాళ్ళందరూ మరి అక్కడికి వచ్చిన తర్వాత పాండురాజు కుమారులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుడు, సహదేవుడు, ద్రౌపది మహత్తో వనవాసం చేస్తూ అక్కడ భీముని కాలం అంతా చూసిన తర్వాత శ్రీశైల క్షేత్రం వచ్చి మహత్తరంగా వాళ్ళు భాషల్లి అక్కడ కొంతకాలం ఉండి శ్రీశైలం యొక్క మల్లికార్జున సేవలు చేసుకుని శ్రీశైలంలో మరి సజ్జోజాతం మరి వామదేవుడు, అఘోరుడు, మరి తత్పురుష, ఈశాన్యం ఇవన్నీ కూడా వాళ్ళ చేతి మీదుగా అక్కడ స్థాపింపజేస్తారు. ఆ ప్రాంగణంలో మనం పెట్టి రాగానే ఎడం పక్కన మరి మనం తూర్పు అంటే మనకి తూర్పు ముఖంగా ఉన్నటువంటి స్వామివారిని చూసుకుంటాం. మనం తూర్పు ముఖం నుంచి ఉత్తరముఖంగా వస్తాం. ఉత్తరముఖంగా వచ్చిన తర్వాత ఉత్తరముఖంగా ఉన్నటువంటి దాంట్లో అక్కడ వాళ్ళు స్థాపన చేసినటువంటి ఆ యొక్క లింగమూర్తులను కూడా మనం చూడటం జరుగుతుందన్నమాట. ఆ వాటికి కూడా మన భక్త ప్రపత్తులతో మనం బ్రొక్కాలి, వాళ్ళ ఆశీర్వచనాలు కూడా మనం తీసుకోవాలి. వాళ్ళు కూడా మనం ఎట్లాగంటే ఈశానంబును వామదేవు శివ సత్వీభూత సంయుక్తమున్ ఫసిల్లింగను ధర్మరాజులిటు సద్భగ్యం బఘోరంబునన్ వాసిన్ తత్పురుషంబు శ్రీగిరిని సమ్మాన్యంబు సజ్జాతమున్ వసంబెంతయు కీర్తి కంచి వన సేవావాసతిష్టంబునన్. వనవాసంలో ద్రౌపదీయుతంగా శ్రీశైల క్షేత్రం సందర్శించి స్వామి దర్శనమంది ఈశాన వామదేవ అఘోరేభ్యా తత్పురుష సజ్జోజాతలింగాల ప్రాంగణంలో ప్రదర్శించి వాళ్ళ జీవితం కూడా సంజమైందనమాట. మనం అది కూడా మనం చూసుకోవాలా. చూసిన తర్వాత మనం ఒకసారి వాళ్ళు కూడా సజ్జోజాతము వామదేవమును సత్సాంగచ్చ తత్పురుష అజ్జం బెంత అఘోర రూపమున ఆహ్లాదంబు ఈ సైన్యమున్ విజ్జంబందియు పండు సోదరులు సంప్రీత్యంబు సంతోషము సజ్జాసోచ్యము మల్లికార్జును కటక్షం బందె సద్వీక్షణం. వాళ్ళక్కడ అవన్నీ కూడా స్థాపించి మల్లికార్జున యొక్క కృపా కటాక్ష వీక్షణాన్ని పొంది వనవాసంలో వాళ్ళు చక్కగా అనేక రకాలుగా మనం భగవంతుడు ఒక బాధ చేకూర్చినప్పుడు కూడా ఆ బాధలో మనం తన్మయత్వం పొందాలి. బాధలో నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. బాధలో నుంచి బయటపడాలి. ఇవాళ మనం కరోనా బారిలో ఉన్నాం. కరోనా బారి అంటే లోగడ మరి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు మనం అద్వైత బోధన చేయడానికి కోసం యావత్ భారతదేశానికి కాలినడకలో పోవడం జరిగింది. అనేక రకాలుగా మనం పాఠాలు మరి అద్వైత బోధనలు మరి శివతత్వాన్ని మరి భక్త ప్రపత్తులను కూడా లేక శంకరాచార్య వాడు శంకర భగవత్పాదులు గారు కూడా ఆయన మొత్తం దేశం మొత్తం కాలినడకన శిష్యులతో ఆయనకు పర్యటించారు, నడిచారు కాలినడకన. అనేక రకాలుగా భక్తి ప్రబోధాలు చేశారు. అనేక మరి ఇవన్నీ కూడా పీఠాలని స్థాపించేశారు. పీఠాలో భక్తి యుక్తులు పీఠాల్లో సాక్షాత్తు ఆ దేవదేవుల యొక్క అంశాన్ని నింపి ఆయన స్వయంగా పీఠాధిపతులను తయారు చేసి ద్వితీయంగా ఉండి భాషలు చేసి ఈ భారతదేశం ఇది బ్రహ్మాండంగా మహత్తరంగా భాషలేట్టు భారతీయులు హిందూ ధర్మాన్ని పట్టుకుంటేట్టు భారతదేశ సనాతన ధర్మంతో వాళ్ళు ముందుకు పోయేట్టు భారతదేశంలో ఏ బాధలు లేకుండా పోయేట్టు. అందుకని మనకి ఈ కొండలు ఉన్నాయి, కోనలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, నదీ నదులు ఉన్నాయి, మనకు అనేక రకాలైనటువంటి గురుతుల భూములు ఉన్నాయి, యజ్ఞవాటిక హోమవాటిక ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి యొక్క మహత్తర విశేషాలు చూతూ మన ధర్మం విశేషాలు చెబుతూ అవన్నీ కూడా వాళ్ళు సాగిపోయారు అనమాట. ఈ బాధలు మనకు ఎప్పుడు వస్తే ఆ బాధలు కష్టాలు వస్తాయి, కానీ కష్టాల నుంచి మనం పాఠం నేర్చుకుని ఎట్లా మన జీవితంలో ఉండాలి, ఎట్లా మనం కూడా సాగించాలి, ఎట్లా సంసార పుట్టంలో మనం ఇరుక్కుపోకుండా మనం బయటపడాలి, సంసారాన్ని ఎట్లా మనం బయటపడేయాలి, కుటుంబ సభ్యులు అందరూ మనం ఎట్లా జాగ్రత్తగా ఒకళ్ళు అన్యోన్యంగా ముందుకు సాగిపోతూ ఉండాలి, ఆ విశేషాలు తెలుసుకుంటూ ఉండాలి. కష్టం వచ్చినప్పుడు మనం కుంగిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు మనం మరి బాధపడకూడదు, కష్టం వచ్చినప్పుడు మనం ఇంకా కూడా మనం దుర్భిక్షం పొందకూడదు. కష్టాల నుంచి మనం నిదానంగా బయటపడుతూ ఉండాలి, కష్టాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి, కష్టాలను ఇష్టంగా మనం ఒప్పుకోవాలి, కష్టాన్ని మెలిగి ఎదుర్కోవాలి, కష్టాల నుంచి మళ్ళీ సుఖం తీసుకొని అప్పుడు కష్టం చూసావా మనకు ఆ బయటపడ్డాము ఆ సుఖం ఆ కష్టాన్ని నెమరు వేసుకుంటూ ఆ సుఖ మరి దీంట్లో మనం సుఖ వాహినిలో, సుఖ సముద్రంలో, సుఖ అంబుధిలో, సుఖ అమృతంలో, సుఖ సరస్సులో మనం ఓలాడుతూ ఉండాలి. సుఖాన్ని మనంతా మనం సృష్టించుకోవాలి. సుఖం ఎక్కడో ఉండదు. అట్లాగే దుఃఖం కూడా మనమే సృష్టించుకుంటుంటాం. దుఃఖాన్ని మనం మెల్లిగా
దాన్ని ఉపశమించి మారి మారి మహామారి ఆ దారికి పోకుండా లోపలికి పోకుండా ఆ మారిలోంచి మనం బయటికి పడి మారిలోంచి మనం చక్కటి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు పోవాలన్నమాట. అందుకని మహానుభావులు వాళ్ళందరూ ఎన్నో రకాలుగా మనకి నేర్పించారు ఆ పాఠాలని మనం నెమరు వేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. పాఠాలను మనం అందరూ కూడా మరి దాన్ని మనకి ఆ పాఠాలు నేర్పిన దాన్ని బట్టి మన జీవితంలో మనుగడ, మన జీవితంలో పద్ధతులు, మన జీవితంలో భావ పరంపర, ఏ జీవితంలో ఎట్లా ఉండాలో అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. అయిపోయిన తర్వాత అక్కడ మనకి విభూతి ప్రసాదం ఇస్తారు. విభూతి అంటే రుద్రహోమం, చండీ హోమంలో ఆ అడవుల్లో ఉన్నటువంటి వనమూలికలన్నీ పట్టుకొచ్చి వాళ్ళు అక్కడ మన మొత్తం అంతా ఏం చేస్తారంటే చండీ హోమంలో ఇప్పుడు దగ్ధం అయిపోతూ ఉంటాయన్నమాట. మనం చండీ హోమంలో హవిష్లో వాటిలో నుంచి మనం ఆ చండీ హోమంలో ఉన్నటువంటి భస్మాన్ని తీసుకుని వాళ్ళు కూడా వాళ్ళు మొత్తం అంతా దాంతో స్వామివారికి నివేదన పెట్టి ఆ రుద్రం హోమంలో చండీ హోమంలో ఉన్నటువంటి భస్మం అయ్యేటువంటి ఆ వనమూలికల భస్మాన్ని మరి పంచుతూ ఉంటారు. అది మనం తప్పకుండా పొందాలన్నమాట. బయటికి రాగానే మనం అక్కడ రాజరాజు, రాజేశ్వరీదేవి వాళ్ళని కూడా మనం చక్కగా చూసుకోవాలి. వాళ్ళని గానం చేయాలి. వాళ్ళని గానం చేసి వాళ్ళ ఆశీర్వాదం పొందాలి. మనం వాళ్ళని చూసుకున్న తర్వాత మనం ముందుకు పోతూ ఉండాలన్నమాట. ఏ ప్రకారం చేయాలంటే రాజులు రాజరాజుయును రాణిగరంజిలు రజరగ్నయం తేజము గూర్చు భక్తులకు తీరముదాటక మార్గబోధతో ఏ జనబాధలైన నిల ఎన్నక తీర్చును రజరగ్నియున్ రజముఖంబు ముక్తినిటు రమ్యత కూర్చును మల్లికార్జున. అక్కడ రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరదేవి శివశక్తి స్వరూపాలుగా దర్శనమిస్తూ ఉంటారు. భక్తులకి తేజం, మేధస్సుని ఎగురుస్తూ ఉంటారు. తీరం దాటడానికి మార్గంలో బోధనలు నింపుతూ ఉంటారు. క్షేత్ర ప్రాంగణంలో మానవాళికి రాజముఖంలో మోక్షం అందేటువంటి ఆ మార్గాన్ని కూడా మనకి వాళ్ళు చూపిస్తూ ఉంటారన్నమాట. అందుకని వాళ్ళ యొక్క ఆశీస్సులు మనం ఘనంగా తీసుకోవాలి. వాళ్ళని పూజించాలి. అక్కడ వాళ్ళు కూడా మనం మనసావాచ కర్మణ వాళ్ళని ఎంతో మహత్తరంగా అక్కడ హాస్యలి వాళ్ళ ఆశ్చర్యం ఆ ప్రాంగణంలో తీసుకోవాలి. తీసుకుని వాళ్ళకి మళ్ళా ఏమనాలంటే మనం రాజుకు రాజు ఈశ్వరుడు, రాజుకు రాణిగ రాజ ఈశ్వరిన్ తేజము గూర్చి భక్తులను తీరము చేర్చుచు దేవళంబు ఉత్తేజము గూర్చి భావమున ధీమతి నింపుచు మానవాళి నిస్తేజము వాపి శైలగిరి చెవలు కూర్చును మల్లికార్జున. ఆ శ్రీశైల నక్షత్రంలో రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరి దేవి వాళ్ళు భక్తులకు తేజం కూర్చి తీరం దాడించి భావంలో ఉత్తేజం నింపి భక్తి ప్రభుత్వం నడిపి చిత్తంలో నిస్త్రాళ్ళు వాపి చేవకు జీవితంలో ఒక మంచి తేజాన్ని వాళ్ళు ఇచ్చేటువంటి భక్తి సమాన్వితంగా వాళ్ళు భాషలతో ఉంటారు కావడం మూలంగా వాళ్ళని కూడా మనం వినయంగా పైన మనం ఇందాక మరి ఇక్కడ గణపతి రత్నగర్భాన్ని మనం ఒకసారి మనం ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గణపతి రత్నగర్భమున కాంజత గూర్చుత దేవళంపునన్ వినయము విద్య బుద్ధులకు విఘ్నత గూర్చుచు నేర్పు ఓర్పుతో అనయము భక్త కోడి పరబంపిత సక్రమ సభ్యమాట సన్ మనమును చేర్చే విఘ్నములు బాపక చేయను మల్లికార్జున. ఇంతగా రత్నగర్భపత్తి మన దేవాళ్ళు చూసుకున్నాం కదా. ఆ స్వామి ఏం చేస్తాడు, నేర్పుగా నిలిచిన తర్వాత భక్తకోడి విద్యా వినయం బుద్ధుల్ని ప్రసాదిస్తూ ఉంటాడట, విఘ్నత చేకూరుస్తూ ఉంటాడట. తన తండ్రి దర్శనానికి ఏ విఘ్నాలు లేకుండా కాపాడుతుంటాడని మనకి మరొకసారి ఇక్కడ మనకు కనిపించాడు గణపతి మనకు దర్శనం ఇచ్చాడు. ఇక్కడ మనకి ముందుకు వచ్చి మనకి మీరు ముందుకు వెళ్తున్నారు ఒకసారి అని కొలవడం చెప్పాడు. చెప్పగానే మళ్ళా గణపతి మనం ఒకసారి ఇక్కడే గణపతి మన రాజరాజేశ్వరి రాజమాతకి ఏంటి మనం ఆ యొక్క పక్కన జమ్మి చెట్టు ఉంది. జమ్మి చెట్టు కొలిచే ముందర ఒకసారి మనం ఒకసారి కూడా మనం భక్తిభావంతో మనం అక్కడ కొలవాలన్నమాట. కొలిచిన తర్వాత ఇక్కడి నుంచి మనం వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామంటే మనం త్రిఫలంకి వెళ్తున్నాం. త్రిఫలం క్షేత్రంలో అక్కడ త్రిఫలంలో మనకేముంది, త్రిఫలంలో రావి, జువ్వి, మీడిక్ వృక్షాలు ఉన్నాయి. ఈ సంగమంతో విరాజుతుంది. ఇక్కడ దత్తాత్రేయుడు ఆయన తపస్సు చేసుకున్నాడు అనమాట. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు రూపం అయిందనమాట. ఆయన ముగ్గురు మూర్తులు రూపం ఆయన త్రిఫలమురావిజుంవియును తేటగమేటియు వృక్షరాజమై సవలత గొల్చు భక్తులకు సాత్విక తత్వము బోధ చేసిటిన్ తపమిడు దత్తదేవుడిల ధగ్యత చేసియు శక్తి కూర్చి సత్కృపలను నింపె శైలమున దివ్యతగంచగ మల్లికార్జున. త్రిఫల వృక్షరాజం రావి, జువ్వి, మేడి వృక్షాలతో సంగమంతో ఉంది. దత్తదేవుడు తపోభూమిగా ఉంది. భక్తులకు అద్భుత శక్తి ప్రసాదిస్తోంది. భక్తులకు ముక్తి బాటిన త్రిఫలం చేకూరుస్తోంది. అటువంటి ఆ త్రిఫలను మనం మనసా వాచ్యకరమణ ఒకసారి ప్రార్థించాలి. కాసేపు కూర్చోవాలి. అక్కడ కూర్చోటమే కాదు, కూర్చుని వల్ల ఏమనాలంటే త్రిఫలమే జీవితార్థములు తేజము నింపును యోగ సిద్ధికిన్ సఫలము రావి మేడి మరి సంతసదువియు సాత్వికత్వ
నిష్కపట నిష్కపట జపాత జపాతపాదులను సజ్జమునందగ భక్తి కోటి తా నెపములు వాపి దత్తులవి నిమల దీవననందజేసెడిన్. దే దత్త శ్రీదత్తుడు దత్తాత్రేయ స్వాముల వారి యొక్క చక్కటి ఆయన యొక్క ఆశీర్వచనం అందజేస్తుంది. మనం కాసేపు కూర్చుని మనసు వచ్చే కర్మణ అక్కడ భక్తి యుక్తులతో మనం కాసేపు ప్రార్థించాలి. మన భక్తి తత్పరలతో అక్కడ కాసేపు మనం జపం చేసుకోవాలి. సాత్వికంగా మన జీవితం సాగిపోవాలని అక్కడ ఒకసారి కూర్చొని అక్కడ ప్రాంగణంలో మనం మన మనసహచకరమణ చక్కగా నిష్కపటంగా చక్కగా ఉండాలన్నమాట. ఉన్నత త్రిఫలం యొక్క ఇది పొందాలి. దాని తర్వాత మనం అక్కడి నుంచి పోయి కొద్దిగా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. జమ్మి చెట్టు దగ్గర కూడా మనం ఒక్కసారి జమ్మి చెట్టు మనం ఈ ప్రకారంగా జమ్మియు వృక్షరాజమది జాగృతి కూర్చుచు అలజంపునన్ నమ్మిక ఒముసేయకను అద్భుత రీతుల భక్త కోటి భాగ్యములు గుర్చుచుండి తగ గమ్యత కూర్చుచు పుణ్యరీతిలో నెమ్మది శత్రునాశనమునెంతయు చేయును మల్లికార్జున. మల్లికార్జున క్షేత్ర ప్రాంగణంలో ఉండే జమ్మి వృక్షం అక్షయఫలాన్ని ఇస్తుంది, జాగృతి కలగజేస్తుంది, నమ్మకాన్ని ఊము చేయకుండా భక్తులను అద్భుత రీతులతో కాపాడుతూ ఉంటుంది. అంతరశత్రువులు ఉంటారు మనకి, అంటే హరిషడ్ వర్గాలు, అంటే మనకు ఉండేటువంటి కామ క్రోధ మద మాత్సర్యాలు లోభం ఇవన్నీ కూడా మన లోపాలు ఉంటాయి అన్నమాట. ఈ యొక్క అంతరశత్రువులను కూడా అది ఎంత నాశనం చేస్తుందన్నమాట. తెలిసి మనకే ఘనమైన బాటను చేకూరుస్తుంది. అందుకని మనం జప చెట్టును కూడా మనసావాచకరణ మనం ప్రార్థించుకోవాలి. అక్కడికి వచ్చిన తర్వాత మనం వృద్ధ మల్లికార్జునుని మనం ఒకసారి కొలవాలి. అక్కడ వృద్ధ మల్లికార్జునుడు తలపగ మల్లికార్జునుని తన్మయమందును అంతరంగమున్ కొలవగ మల్లికార్జునుని కురిమి మోరిమి ధన్యమబ్బెడిన్ సలపగ మల్లి నామమును సంతస భగ్యమునందగాదుగున్ వలపున మల్లికర్జుమది వాసిగ నింపు మల్లికర్జున. పద్యం అనేది మనం పాడుతున్నాం. పద్యం అనేది మనం ఎందుకు పాటిస్తున్నామంటే పద్యంలో ఉండే భావం మనం అందుకోవాలి, పద్యాన్ని మనం చేరుకోవాలి, పద్యాన్ని వేద్యంగా భావించాలి, పద్యాన్ని మనం ఎంతో ఒక చక్కటి భక్తి తత్పరులతో మనం ఆఘ్రానించాలి, దాన్ని మనం లోపల గ్రహించాలి, లేకపోతే ఆస్వాదించాలి. ఆ తత్వాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. తెలుగు భాషను మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. తెలుగు భాష ఔన్నత్యాన్ని మనం కాపాడాలి. తెలుగు భాష ఔన్నత్యాన్ని మనం మరీ పొగడాలి. తెలుగు భాష ఆహా ఎంత పద్యంలో తెలుగు భాష ఉంది, భాష అంతా మాధుర్యమంతా పద్యంలో ఉంది కదా, పద్యమే కదా మనకి మనం మాట్లాడుతున్నాం. మన మాటలో పద్యం మనం చదువుతుంటే మన మనస్సు ఎంత పులకరిస్తుంది, మనం ఎంత నాట్యం చేస్తున్నాం, మన తలగా ఎట్లా తిరుగుతుంది, మన కళ్ళు ఎట్లా తిరుగుతున్నాయి, మన లోపలికి ఎట్లా భావం పోతుందని చెప్పి ఆ పద్యంలో భావాన్ని మనం ఎప్పుడు కూడా మనం పట్టుకోవాలి. పద్యాన్ని మనం ధ్యానించాలి. మన పద్యాన్ని భారంగా భావించకూడదు, పద్యాన్ని దూరం కాదు, పద్యం మన జీవితంలో ఒక భాగంగా మనం కూడా దాని పద్యాన్ని భావించాలన్నమాట. అందుకనే పద్యాన్ని భావించిన తర్వాత మనం వృద్ధ మల్లికార్జునుడు కూడా మనం వృద్ధుడు మల్లికార్జునుడు వెజ్జపులింగము ఉజ్వలంబుగా శుద్ధత ఉధృతంబుగను సూక్ష్మము బాధలు గూల్చి శుద్ధ సంసిద్ధత బద్ధతంబుగను సిద్ధులు గుర్చియు సిద్ధలింగ సద్బుద్ధులు గుర్చు భక్తదతి దోషము వాపియు మల్లికార్జున. వృద్ధ మల్లికార్జున్ని మనం వెజ్జంగా ఆయన మొక్కాలి, లోపలికి వెళ్ళాలి, స్పృశించాలి. అవసరం ఉంటే ఒకసారి మనం చక్కగా ఒకసారి నమ్మకం చమకతం కానీ లేకపోతే మనస్సులో మల్లికార్జునాయ నమః, వృద్ధ మల్లికార్జునాయ నమః, మల్లికార్జునాయ నమః, శివాయ నమః, భవాయ నమః, సర్వాయ నమః అని చెప్పి మనం చిన్న చిన్న పదాలతో లేకపోతే కొద్దిగా ఆ చెంబుతో నీళ్ళతో కొద్దిగా పోసి ఆ మల్లికార్జున లింగం మీద చల్లుకుంటూ ఒకసారి ప్రదక్షిణ చేసి ఆ మల్లికార్జునే మనం చేతులతో అద్దుకొని హాయిగా మనం స్పృశించి మన కళ్ళకు అద్దుకోవాలన్నమాట. అద్దుకుంటే మన మల్లికార్జునుడు వేద్యపులింగంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ మానవుడు బాధలు తీర్చి సంపూర్ణంగా బాబుతో శుద్ధ ఒత్తి కలగజేసి మరి సిద్ధత బద్ధత కూడా నిబద్ధ జీవితం ప్రసాదించి భక్తులు శుద్ధిగా కూర్చున్నాడు. అందుకని మల్లికార్జున స్వామి మనం ప్రార్థించాలి. ఆ మల్లికార్జున స్వామి ప్రార్థించిన తర్వాత వెనక్కి వెళ్ళాలి. మనం వెనక్కి వెళ్తే అక్కడ రాములు వారు స్థాపించినటువంటి సహస్రలింగేశ్వర స్వామి మనకి దర్శనం ఇస్తాడనమాట. అయింది మనం ఒకసారి మనం రాముని దివ్యహస్తమున రమ్యతాపిత భవ్యలింగమై ధీమతి బ్రహ్మహత్య సమదిక్కులు జూపియు పాపహారణన్ సమముగాజితామసము శాశ్వత రీతుల రూపుమాపి సత్కామ సహస్రలింగమై ధన్యత నిల్చెను మల్లికార్జున. అక్కడ రాములు వారు మరి తను బ్రాహ్మణ హత్యకి వచ్చి
అక్కడ మరి శిఖరేశ్వరంలో మల్లికార్జున స్వామిని, ఆ గుప్త మల్లికార్జున స్వామిని చిన్న లింగంగా ఆయన ఆ కొండలో దాక్కున్న వాడిని చూసుకున్నాడు. ఆయన పునీతమయ్యాడు. ఆయన చేతుల మీదుగా సీతమ్మ వారు కూడా అక్కడ మరి లింగాన్ని ప్రతిష్ఠ చేసింది. అట్లాగే సహస్రలింగేశ్వర స్వామిని కూడా శివలింగ క్షేత్రంలో అద్వితీయంగా రాములు వారు ప్రతిష్ఠ చేశాడు. బ్రహ్మహత్య దోష నివారణ రాముడు ప్రతిష్ఠించినటువంటి సహస్రలింగాన్ని భక్తులు కోరికలు తీర్చి ధన్యత కూరుస్తోందన్నమాట. దాన్ని కూడా మనం మహత్తరంగా అక్కడ చూసుకోవాలన్నమాట. అట్లాగే తర్వాత సీతామాత కూడా అక్కడ ఆ లింగాన్ని స్థాపించింది. ఆ లింగం కూడా మనం తర్వాత పైన చూసుకోవడం జరుగుతుందన్నమాట. అట్టించి మనం కొద్దిగా ముందుకు వెళ్ళంగానే వాహనాల దర్శనం ఇస్తాయి. వాహనాలు మనం రేపటి రోజున మనం బ్రహ్మోత్సవాలు చూసుకుంటాం, రేపు శివరాత్రి మహోత్సవాలు చూసుకుంటాం, అక్కడ ఉన్న సత్రాలు కూడా మనం రేపన్నీ చూసుకుంటాం. తర్వాత మహత్తరంగా అక్కడ ఉన్నటువంటి విశేషాలు కూడా మనం భాషిస్తాం. అక్కడ మహాశివరాత్రి అప్పుడు జరిగే విశేషాలు, కార్తీక మాస విశేషాలు అప్పుడు మనం ఈ యొక్క వీటిని మనం ఆ వాహనాలతో పెడదాం. తర్వాత తెల్లమద్ది సాక్షాత్తు శివస్వరూపం. తెల్లమద్ది వృక్షము తెల్లమద్ది శివప్రీతిగా నీచెను వృక్షరాజమై అక్షయ పుణ్య పూజ్యములు అందగజేయుచు భక్త కోటికిన్ లక్షణ మల్లికార్జునుని లక్షిత రూపము లక్ష్య సిద్ధితో మోక్షము గుర్చు భక్తులకు మోదము నింపియు మల్లికార్జున. తెల్లమద్ది సాక్షాత్తు శివస్వరూపంగా భాషిస్తోంది, శివస్వరూపంగా విరాజిల్తోంది, భక్తులకు అక్షయ పుణ్య ఫలం ప్రసాదిస్తోంది. లక్షణ మల్లికార్జునుని లక్షిత రూపంగా లక్ష్య సాధనకు భక్తులకు ముక్తి మార్గం చూపిస్తూ భావంలో మోదాన్ని కూడా అక్కడ సమకూరుస్తుందన్నమాట. అటువంటి తెల్ల మధ్యని మనం అక్కడ మహత్తరంగా మనం చూసుకోవడం జరుగుతుందన్నమాట. అక్కడ చూసుకున్న తర్వాత మనం తెల్ల మధ్యని దాని తర్వాత ఇంకొకసారి ఆ తెల్ల మధ్య విశేషాలు తపముల్ సాగెడు యోగ భూమి మది ఉత్సాహంబు ఉప్పొంగగా జపముల్ గోచెడు దేవభూమి అయి ఉచ్ఛ్వాసంబు నిశ్వాసలున్ జపముల్ నిందలు లేని భూమి మహి దుర్నిరిత్యమున్ దృంచియున్ సఫలం బెంతయు నిచ్చు భూమి ధరవాత్సల్యంబు శ్రీశైలమున్. తపాలు జపాలు ఉత్సాహంగా సాగి దేవభూమిగా మాన్యత చేకూరుస్తోంది. మనస్సులో నెపాలను నిందలు తొలగించి మానవ శత్రువులను స్మృతి వేసి సఫలీకృత గావించి వాత్సల్యాన్ని నింపేటువంటి మహత్తర భూమిగా మనకు భాష్యులేటువంటి మల్లికార్జున స్వామి యొక్క మహనీయటువంటి కమనీయటువంటి భూమి మనకెంతో కూడా మహత్తరంగా మరి భాషలతోందనమాట. అటువంటి భూమిని కూడా మనం అక్కడ స్పృశించాలన్నమాట. స్పృశించిన తర్వాత అక్కడి నుంచి మనం అక్క మహాదేవి అట్టగే పక్కన ఉన్నటువంటి మల్లమ్మ యాగ మండపాలు కూడా మనం చూసుకోవాలన్నమాట. ఈ వీటిని కూడా మనం చూసుకుని ఒక్కసారి వాటిలో ఉన్న విశేషాలు కూడా మనం ఒకసారి గానం చేసుకుంటే మహత్తరంగా ఉంటుందన్నమాట. ఎట్లా ఉంటుందంటే అక్కడ మనకి అక్కడ మరి అక్క మహాదేవి మండపంలో మంచి సత్సంగత్యాలు, మరి అందరూ కూడా మంచి ప్రవచనాలు, తర్వాత మరి సాహితీ గోష్ఠులు అందరూ కూడా జరుగుతుంటుంది. ఆ పక్కన మరి చండీ హోమం, తర్వాత రుద్రహోమం కూడా జరిగే భూమిగా మల్లమ్మ యాగమంటం కూడా మనం భాషలతోంది. అది కూడా మనం ఒకసారి స్ఫూర్తిగా మనం తీసుకుందాం. చూసుకున్న తర్వాత ఒకసారి అక్కడ జరిగేటువంటి తర్వాత మనం అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇవి సాక్షాత్తు మరి శివస్వరూపంగా భావించేటువంటి సలపగా చండి హోమమిటు చెండ ప్రచండము భండనంబుగా కలుగును సర్వకమ్య ఫల కమిత సిద్ధులు సాత్వికంబుగా తొలగును భూతబాధ భయ దుర్గతి దుర్గమ ఘోర పాపముల్ సలలితమైన సద్గతులు సన్నుతి దాల్చును మాదరీ వినన్. చండీ యాగం అంటే దుర్గ సప్తసిద్ధిలో ఉన్నటువంటి 700 శ్లోకాలని అవి మనం చండీ హోమంలో మార్కండేయ పురాణంలో ఉన్నట్టుగా చండీ హోమంలో ఉన్నటువంటి ఆ శ్లోకాలని మనం వాటిని పారాయణ చేస్తూ మన హవిష్యుల్ని మనం వేస్తూ అక్కడ రాజ్యాన్ని విరేలుస్తూ శ్రీశైల క్షేత్రంలో అత్యంత ప్రధానంగా సర్వకామ్యాలు సిద్ధిస్తుంది. చండ ప్రచండగా భూత ప్రేత పిశాచాలని భయాల్ని ఘోర దుర్గతుల్ని పాతకాలని బాపుతూ ఉంటుంది. మహమ్మారి కూడా అంతమంతూ ఉంటుంది. సద్గతులు ప్రాప్తిస్తూ ఉంటాయి. మాత ప్రీతితో జీవితం మనకు సుముఖంగా మరి చక్కటి మంచి సంతోషభరితంగా సాగేటువంటి ఆ చండీ హోమాలు మనం అక్కడ చూసుకుంటూ ఉండాలన్నమాట. అక్కడ పక్కన మరి యాగభూమిగా అక్కడ మనకి ఎంతో అక్కడ భాషలతో యజ్ఞంబు హోమంబు విజ్ఞానధామంబు శ్రీశైలమంతయో శివమయంబు
నమకంబు చమకంబు అభిషేక రుద్రంబు ఢమఢమధ్వనితోటి ఢమరకంబు సుక్తంబు జుక్తంబు శుభ శోభ సౌమ్యంబు రుద్రంబు రౌద్రుని భద్రభూమి ఛానంబు యోగంబు దానంబు యాగంబు శ్రీగిరి భువికడు శ్రీకరంబు వివిధ గతులను గూర్చెడు వేదభూమి సకల భవములు హరించు సౌఖ్యభూమి సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయమన్యదేవా. అక్కడ జరిగేటువంటి యజ్ఞం, హోమం, త్యాగం, కామ్యంతుగుండ శ్రీశైలం శ్రీకరం, నమకం చమకం అభిషేకాలతో ఢమఢమధ్వనులతో మరి ఢమరభూమి సూక్తము యుక్తంతో రుద్రాభిషేకం అందించుకొని రౌద్రుని భద్రభూమి శ్రీశైలం వేదభూమి పాపాలని హరించేటువంటి సౌఖ్యభూమి. అటువంటి భూమిలో మనం చక్కగా అన్నీ కూడా మనం మనస వాచ కర్మణ వాటిని పఠిస్తూ ఉండాలి, వాటిని ధ్యానిస్తూ ఉండాలి. వాటిని లోపల మనం ఎప్పుడు కూడా లోపల మనం అదే శ్రీశైలం మనం పోయిన తర్వాత శ్రీశైలంలో మనం ఏ మూల మనం చూసినా సరే రుద్రుని రుద్రఘోమములు రుగ్మత బాపును రౌద్ర రూపమున్ భద్రత గూర్చు భక్తులకు పావనమందియు అజ్జహోమముల్ క్షుద్రత భావ రుగ్మతలు శుద్ధతనల్దును అగ్నిహోత్రమున్ ఉద్ధృత జీవితంబు గడు ఒప్పుగ చేయుము మల్లికార్జున. మరి అక్కడ మనకి రుద్రుని హోమంతో కోపాన్ని మాన్పి భద్రత గూర్చి చెడు భావ రుగ్మతలు తీసేసి అవునేతో అగ్నిహోత్రంలో వన మూలికలతో వన సమిధులతో మనం కాల్చేటువంటి విరిల్చేటువంటి సమిధులు దగ్ధం అయిపోయి మన మనసులో భావాలు రుద్రరూపాలంతా సమసిపోయి రిషడ్ వర్గాలు కూడా అక్కడ మరి అవన్నీ కూడా దగ్ధం అయిపోయి ఉన్నత జీవితంలో ధరలో మల్లికార్జునుడు వృద్ధిగా వసిగి మన జీవిత భాగ్యాన్ని మహత్తరంగా మనం చేసేటువంటి అది మహత్తరమైనటువంటి భూమిగా మనకు భాషిస్తోందన్నమాట. అటువంటి భూమిని మనం మనసావాచకరణ మనం కూడా ఎప్పుడు కూడా మనం వాటిని రుచిస్తూ ఉండాలి. మరి ఎప్పుడు కూడా మనం దాన్ని భావిస్తూ ఉండాలి, ఎప్పుడు కూడా మనం చేసుకుని ఉండాలన్నమాట. అటువంటి భూమిని మనం తట్టినప్పుడు మంత మహత్తరంగా మన జీవితం చాలా మంచి మహోన్నతంగా పోతూ ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత మనం లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర అనేక రకాలుగా భక్తులు భక్తి విశేషాలతో మనం ఆ లోపల ప్రాంగణంలో మనం వెళ్తున్నాం. అక్కడ భ్రమరాంబ ఆవిడ సాక్షాత్తు భ్రమరాంబ తల్లి, ఆవిడ అసహాస్పేటలో ఉంది. తర్వాత మల్లికార్జున స్వామి యొక్క దేవేరి లోపల ఇప్పుడు కూడా శ్రీచక్ర పూర్తులు జరుగుతూ ఉంటాయి. అది కాకుండా కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క మరి విశేషమైనటువంటి రూపం చూడంగానే మనస్సులో మనకు విపరీతమైనటువంటి చక్కటి భావపరంపలతో ఎంతో మరి లోపల ఉన్నటువంటి భావాలు చాలా మంచి సద్గుణప్రాయంగా మనకు విరాజిల్తూ ఉంటాయి అన్నమాట అక్కడ. అది కాకుండా అమ్మవారిని మనం ఎప్పుడు కూడా భ్రామరీ మాత యొక్క మన ఆవిడ విశేషాలని మనం ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలా. ఆవిడని ఇప్పుడు మనం పూజిస్తూ ఉండాలి, ఎప్పుడు తలుస్తూ ఉండాలి. అక్కడ 4 వేదాలు కూడా అక్కడ వేదఘోషాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం ఆ పారాయణ జరుగుతూ ఉంటుంది. అక్కడికి చండీ హోమం జరుగుతూ ఉంటుంది. మహత్తరంగా అమ్మవారి విశేష పూజలు జరుగుతుంటాయి. అది కాకుండా సలపగ చండి హోమమిటు చండ ప్రచండము భండనంబుగా కలుగును సర్వకమ్య ఫలకావిత సిద్ధులు సత్వికంబుగా తొలగును భూత బాధ భయ దుర్గతి దుర్గమ ఘోర పాపముల్ సలలితమై సద్గతులు సన్నుతి దాల్చును మాతదీవెనన్. చండీగామం యాగం శ్రీశైల క్షేత్రం అత్యంత ప్రధానం. సర్వకామ్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. చండ ప్రచండంగా భూత ప్రేత పిశాచులు భయాలు ఘోర దుర్గతులు పాతకాలు భాస్తూ ఉంటాయి, సద్గతులు సంప్రాప్తిస్తుంటాయి. మాత ప్రీతితో జీవితం సన్నుతంగా కూడా విరాజిల్తూ ఉంటుందన్నమాట. అందుకని అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆ పూజలు కూడా మనం ఎప్పుడు చూస్తూ ఉండాలా, వాడిని తలుస్తూ ఉండాలి, వాడిని చేస్తూ ఉండాలి. అమ్మవారిని భాస్యల్లి లోపల వెళ్ళిన తర్వాత మన మనస్సు ఉత్తేజంతో ఉల్లాసంతో ఉత్సాహంతో పరుగులు తీస్తూ ఉంటుందన్నమాట. అమ్మవారిని చూసిన తర్వాత ఆవిడ మనకి నిత్యము కుంకుమార్చనలు నీరజ కంతులు శక్తిమాతకున్ ముచ్చపు దీపహారతులు ముచ్చట హోమము చండి యాగములు వెచ్చములేని భావనలు వెజ్జము చేయుచు భక్త కోటికి సత్యపు జీవితంబు నిడు శాశ్వతమందగ శక్తిమాతరు. నిత్యం కుంకుమార్చనలతో ముచ్చపు దీపకాంతులతో చండీ హోమాలతో భ్రమరాంబామాత సంతోషపడి భక్తులు ధన్యత కూర్చి ఖేదం తీర్చి
మరి ఖేదన లేకుండా జీవితం ప్రసాదిస్తుంది. మంగళ రూపి అయి భ్రమరమాతగ మంగళమందుచున్నవో మంగళ గౌరి నిత్యమును మంగళ సూత్రము బంధమందువో మంగళ సర్వమంగళపు మంగళధారిని పూర్ణమంగళ మంగళమందజేసి మహిమంగళ భగ్యమునందజేయుమా. మంగళ రూపిగా ఉండి మంగళ సూత్రాణం నిత్యం అందుచు పూర్ణ మంగళగా మంగళం అందజేయచ్చు. సరే మంగళాకారనేటువంటి ప్రవరాంబమాత యొక్క మంగళ భాగ్యాలు మనకు ఎప్పుడూ ఉండాలి. సతతము పచ్చతోరణము సంతస నిత్యపు పెండ్లి వేడుకల్ సతిపతి బంధవంబుమది జన్మల బంధము వెల్లడించుచున్ గతులను మర్చి భక్తులకు గమ్యమ గోచరమందజేయుచున్ మధులతో అత్తి నింపి వితమాన్పియుగావుము సర్వమంగళ. మల్లికార్జున యొక్క సర్వమంగళ రూపిరెండి భగవరాంబికా మాత నిత్య కళ్యాణ పచ్చతోరణలతో నిత్యం కళ్యాణం అందుకొనుచు సతిపద బంధం గుర్తు చేస్తూ భక్తుల గతులను మార్చి గమ్యం అందజేసి మత్తుల్లో బాధలు మానిపి సర్వమంగళాకారణిగా మనకి ఆవిడ మంగళాన్ని కూడా మనకి ఇస్తూ ఉంటుంది. అటువంటి మంగళకారైనటువంటి ఆ శక్తి మాతను పూజ చేస్తూ ఉంటాం అనమాట. అది కాకుండా లక్షల లక్ష భక్తులిల లక్ష్యము గుంచియు లక్ష్య సిద్ధితో సుక్షితమందజేసి భువి శోభలు గుర్చి సులక్షణంబుగన్ దక్షగ దీక్ష దక్షతలు తక్షణమందుచు మాత గొల్చుచు శిక్షణమంది సాక్షిగణి శీలముదాతురు శ్రీనగంబునన్. మాతని శ్రీశైలంలో లక్షల బదులు లక్ష్య సిద్ధితో కొలుస్తూ ఉంటారు. వారికి సురక్షణమైనటువంటి సుక్షితం కూర్చి దీక్షా దక్షత అందజేసి దేహంలో శీలం నింపి భక్తి ప్రపత్తులను అందజేస్తుంది మాత. అది కాకుండా కూడా అక్కడ మాత మనకి అమలము శక్తి పూజలవి అందుటదంచుట మానవాళికిన్ విమలమునందజేసి మది వింతలు గొల్చియు భక్తి నింపియున్ భ్రమరము పొల్కి మాత భువి రమ్యత బిందులు గుర్చి లోకముల్ సుమధుర భావమందు భువి సూక్తులు నింపుము శక్తి మాతరో. భ్రమరాంబ మాత పూజలు చేసి మానవులకి మాత విమలం అందజేసి భ్రమలు కూల్చి భక్తి నింపి లోకంలో సుమధుర భావసూక్తులు భావనను అందజేస్తుందన్నమాట. అక్కడ అరుణాసురుడు విపరీతమైనటువంటి వాళ్ళందరూ కూడా అరుణాసురుడు మరి తన శక్తి యుక్తులతో మరి వర సంపదతో మరి మదాంధకారంతో గర్వంతో ఖర్వంతో మరి మదంతో అహంకారంతో మరి అక్కడంతా లోకాలను నాశనం చేస్తూ మొదలుపెట్టాడు. తర్వాత పూజలు ఆగిపోయినాయి, యజ్ఞాలు ఆగిపోయినాయి, హోమాలు ఆగిపోయినాయి, హవిష్లు ఆగిపోయినాయి, వర్షాలు ఆగిపోయినాయి, క్షామాలు ఉన్నాయి, క్షోభలు వచ్చేసినాయి, విపరీతంగా ప్రళయం వచ్చింది. అప్పుడు అందరూ కూడా ఆ మాతని మొరబెట్టుకుంటే ఆవిడ అరుణాసురుణ్ణి 6 కళ్ళ 9తో అరుణాసురుని అంతం చేసింది. మరి ఆవిడ మహామారిని అంతం చేసేటువంటి మహామాత భ్రామరీ మాత, అరుణాసురుని అంతం చేసినటువంటి మహామాత భ్రామరీ రూపంలో అక్కడ మరి అసహాయపీఠంగా అక్కడ మనకి అట్టగే ఇక్కడ సీతామాత కూడా అక్కడ భ్రమరాంబ మాత ముందరే సహస్రలింగాన్ని ఇచ్చింది. ముదితము సీతమాత ముదమంతగా నిల్పే సహస్రలింగము హృదయము పొంగి పొర్లు సరి హృద్యము మీటును వేణునాదములు విదితము మల్లికార్జునుని వెజ్జపు లింగపు శక్తి పాట ముదమును కూర్చి భావున మోదమునిపు. సీతామాత ఆలయ ప్రాంగంలో సహస్రలింగాన్ని కూలుతుంది. చూస్తే మానవ హృదయం పొంగిపోతుంది, వీణాన్ని ఆనందంతో మీడుతుంది. మల్లికార్జున శివలింగం పాటవంగా మానవులకు భావంలో మదాన్ని త్రంచి భాగ్యతినిపోతుంది. సరే, ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా అమ్మవారికి అనేక రకాలైనటువంటి విశేషాలతో మనకి అక్కడ ఎంతో హృద్యంగా సాగేటువంటి అమ్మవారి పూజలు, అమ్మవారి యొక్క మరి కుంకుమార్చనలు, అట్లాగే శ్రీచక్రార్చనలు, ఇక్కడ చింటి హోమాలు కూడా ఎంతో మనకి. మాతా భ్రామరి మల్లికార్జున సతీ మా భగ్యశక్తీశ్వరీ జ్యోతిన్నింపుచు భావబంధు శివ తేజోమూర్తినందించుయున్ భూత ప్రేత పిశాచ సంతతుల సంపూర్ణంబు ఛేదించుయున్ మాతా బ్రవుము ఎల్ల కాలమిలలో మా భాగ్యమల్లీశ్వరీ. శ్రీ దుర్గంబున మల్లికా సతియు మల్లీనాథు సంయుక్తమున్ ఏ దుర్గంబులు లేకగాచుచును శక్తిన్ గుర్చి సంయుగ్యము వర్గావేశము సుంతలేకయును సద్భావంబు సచ్ఛంతులన్ మార్గం పెంతయు భక్తి నింపునిద సద్భాగ్యంబు పెంపారగన్. భ్రామరీ మాత శివలింగ జ్యోతులు మరి మా భావంలో నింపి భక్తిభావం కలగజేసి భూతప్రీత విశాసంతులను కూల్చుచు మమ్మల్ని ఎలాగానో భక్తి సౌభాగ్యాలు ఇచ్చి కాపాడడం తల్లిని అవండి భ్రామరీ మాత మల్లికాలం సంయుక్తంగా భక్తులకు కష్టాలు తప్పిస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు, యోగ్యంగా శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. వర్గావేశాలు లేకుండా, మతావేశాలు లేకుండా, భావోద్గాలు లేకుండా సద్భాగ్యతో మనకు శాంతులను వాళ్ళు ఇస్తూ ఉంటారు. గౌటములంగా ఇప్పుడు కూడా వాళ్ళని మనసా వాచ కర్మణ మరి ఆ మాతని మనం ఇప్పుడు మనకి ఈ కరోనామారి మాత కరోనా బారిని మార్తానికి అమ్మ పూజలే మనకు కావాల్సింది. కరోనా
మాత. మరి ఇది ఆవిడ అరుణుడు రాక్షస వీరుడు అరివీరత బాధ కూర్చు అరయగ జగతిన్ అరయగ భ్రమరి రూపము అరుణిని హతవర్తునేను ఆవిడే చెప్పింది. అద్భుత రీతిన్ 6 కళ్ళతో తుమ్మెద అమర భ్రమరి రూపధారిణి అరుణుని రుద్రదేవి హతము చేయును భ్రమరంబ అసుర అరుణ మేలుజే కూర్చు జగతికి పాలనంబు రక్తదంతిక శకంబ రౌద్రదుర్గ భ్రమరీ శతక్షి భీమగా భ్రమరదుర్గ యుగ యుగాలను మన్వంతరాగసుధలు విశ్వరక్షణ లక్ష్యంబు వీక్షజేయో. ఆవిడ రక్తదంతిక శాకాంబరిగా భ్రామరిగా శతాక్షిగా భీమాదేవిగా భ్రామరంబగా దుర్గాదేవిగా యుగగా విశ్వరక్షణ చేస్తూ ఉంటుందన్నమాట. 6 కళ్ళ 9 రూపంలో భ్రమరామనామంతో అరుణాసురుని హతమార్చిందనమాట. అరుణుడి రాక్షసుడు జగతి మిక్క బాధ కూర్చంగా భ్రామరీ మాతగా ఆవిడ అరుణాసురుని హతమార్చిందనమాట. అటువంటి మహత్తరమైనటువంటి మనం భూమిలో మనం ఆవిడ మళ్ళీ ఏం చెప్పిందంటే ఉపశమనంబు చేతుధర ఉజ్వలమారి మహావిపత్తు సత్తపజపన్నాదు పూజలను ధన్యత చేయు జనంబుగాచి నే సఫలము గుర్తు ఉత్పతన సర్వ ఉపద్రవ ఘాతుకంబు ఏ కపటము లేకయుండినను కంజత కొంచు సమస్త జీవికిన్. నన్ను మనసావాచ ఎవరైతే కొలుస్తారో ఆ భక్తులకు ఏ ఉపద్రవాలు రావు, ఏ కరోనా బాధలు రావు, ఏ ఉపఘాతాలు రావు, ఎటువంటి మహత్తరమైనటువంటి వాళ్ళకి బాధలు రాకుండా విపత్తులు రాకుండా ఎల్లప్పుడూ నేను వాడిని కాపాడుతూ ఉంటాను, ఎల్లప్పుడూ వాళ్ళ వెంటనే ఉంటూ ఉంటాను, ఎల్లప్పుడూ నేను వాళ్ళని కాపాడుతూ ఉంటానని చెప్పి ఆవిడే స్వయంగా చెప్పడం జరిగిందనమాట. అందుకని మహత్తరంగా మనం ఆ యొక్క మహామాతని మనం ఎప్పుడు కూడా కోరుతూ ఉండాలి. ఆవిడ్ని ఎప్పుడు కూడా మనసావాచ కర్మణ మనం పఠిస్తూ ఉండాలి. ఆవిడ్ని ఎప్పుడు కూడా ఆవిడ ఇంకేం చెప్పిందంటే భ్రమరీ మాత చిత్రంపు వర్ణదేహి చిత్రవర్ణ తుమెదల విచిత్రహస్త అరుణ రాక్షస సంహారి అరయమాత మత పూజలు మఖమారి మాయమగును. అరుణ అసుర సంహారి భ్రామరీ మాత విచిత్రమైన దేహవర్ణంతో భక్తుల పూజలు స్వీకరించి మహామారి మహాభ్రాంతులు మహాబాధ అంతం చేస్తుందన్నమాట. ఆ బాధలను అంతం చేసేటువంటి ఆ యొక్క మరి మహామాతని మనం మనసావాచ కర్మణ ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. అట్లాగే మనం అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిన తర్వాత మనం మహత్తరంగా ఇంకోటి తర్వాత మనం మాతని ఇంకో రకంగా కూడా మనం ఈ ప్రకారంగా కూడా మనం అవును ఒకసారి కొలుచుకుందాం. పరిమితాశల పరమాత కొలువంగ భ్రమరంపదీవెన సమము కలుగు మందస్మిత వదన మహిమన్య పీఠంపు మల్లికా సతి పూజ మహిళ ఘనము నిత్య కుంకుమ పూజ నీరజహారతి నిరుపమానము కొల్వవరము కలుగు శ్రీచక్రనర్చన సిరి చెండి హోమంపు అసమన్య శతభగ్యమవని కలుగు ధరణి ధరహాస పరమాత ధన్యమంద ఇహము పరములు గుర్చును అహములేక సిరిగిరి నివాస భ్రమరంప చిత్త చోర మల్లికార్జున మహనీయ మాన్యదేవ అనుకున్నాం. అప్పుడు నిత్య పూజలు మరి చక్రార్చన చండీ హోమం లలిత సహస్రార్చన నీరజహారతి దీపార్చనలతో పరమాత భాగ్యంబు నిర్మాణంగా భక్తి కూడా పొందగలరు. అలాగే వెనకాల నుంచి మనం ఆ భ్రమరాంబ గుడి అక్కడ చిన్న ఒక కంత ఉంటుంది. అక్కడ మనం చూపెట్టి చూస్తే భ్రమణాలు అక్కడ మనకి స్థరిగం పదనిసలు అంటే సప్త స్వరాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. మనసావాచకరమ మనస్సు పెట్టి అక్కడ భక్తియుక్తులతో అమ్మవారి పాదాల మీదే మనం మనస్సుని దాల్చి వెనకాల ఆమెని ప్రార్థించి అమ్మ ఒకసారి మాకు ఆ ధ్వని వినిపించేటట్టు మనకు అక్కడి నుంచి తర్వాత చివరికి ఏమొస్తుంది అట్లా అక్కడి నుంచి వెంటనే మనం ఆవిడ మీదే ధ్యానించాలి, ఆవిడ పాదాల మీదే మనస్సు పెట్టుకోవాలి, ఆవిడ మనస్సును నిలపాలి ఆత్మలో వేరే భావం లేకుండా. వెనక నుంచి భ్రమరాలు 6 కాళ్ళ భ్రమరాలు అవన్నీ ఆ భ్రమర కీటకాలు ధ్వని చేసేటువంటి మరి సరిగమ సప్త స్వరాలు మనకు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా భ్రమరీ మాత్రం మనం మనం చేసాం. భ్రమరీ మాత తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రదోషకాలంలో మనం వృషభారూఢై మరి భ్రమరీ మాత ఉత్సవమూర్తులు మల్లికార్జున స్వామి కూడా అక్కడ వాళ్ళు ప్రదక్షిణ చేసిన తర్వాత సాయంకాలం పూట ప్రదోషకాలంలో మరి అమ్మవారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ కళ్యాణం మనం తప్పనిసరిగా సాయంకాలం పూట మరి వాళ్ళ సోమవారం మనసా నిండా అక్కడ మన కళ్యాణ మండపం ఉంటుంది. అక్కడ కళ్యాణ దంపతులంతా కూర్చుంటూ ఉంటారు. మరి అక్కడ మరి మహత్తరంగా మరి
అర్చక స్వామి వారు మరి మహాసంకల్పం చేసిన తర్వాత అందరి పేర్లు చెప్పి అప్పటికి కళ్యాణ మహోత్సవం జరుపుతూ ఉంటారు. ఆ కళ్యాణం ఏంటంటే దాని మూలంగా భూమంతా శుభప్రదంగా ఉంటుంది, విశ్వంతో సుఖసంతులతో ఉంటాయి, అంటే కళ్యాణ భాగ్యం అందరికీ కలుగుతుంటుంది. మంగళసూత్ర బంధంతో అందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. మాంగళ్య మాధవంతో సుహాసనులుగా వాళ్ళు దీర్ఘ సుమంగళత్వం ఉంటుంది. మనస్సులో నిత్య కళ్యాణం పచ్చతూరంగా మనం మహత్తరంగా మనం విరాలుతూ ఉంటాం. మన మనసులో ఎటువంటి బాధలు లేకుండా ఉంటాయి. మనకు ఉండేటువంటి వర్గాలన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి. మనకు వచ్చి కరోనా బాధలు కూడా సమసిపోతూ ఉంటాయి. మనకు వచ్చి ఉపద్రవాలు ఉపఘాతకాలు కూడా అవన్నీ కూడా భ్రామరీ మాత ఒక భ్రమగా తీసేసి వాటిని తొలగించేసి మనకు చక్కటి ఒక నిత్య కళ్యాణ పచ్చతూరంగా మన జీవితం మరి చక్కగా ముందు సాగేటట్టుగా వాళ్ళు చేస్తారు. అందుకని ఆ కళ్యాణ మహోత్సవం మనం చూడాలి. అందుకని నిత్యము కుంకుమార్జనలు నీరజకంతులు శక్తిమాతకున్ ముచ్చపు దీపహారతులు ముచ్చట హోమము చెడ్డియాగములు వెచ్చములేని భావనలు వెజ్జము చేయుచు భక్త కోటికిన్ సత్యపు జీవితంబు నిడు శాశ్వతమందగ శక్తిమాతరో మంగళరూపి అయి భ్రమరమాతగ మంగళమందుచున్నవో మంగళ గౌరి నిత్యమును మంగళసూత్రము బంధమందువో మంగళ సర్వమంగళపు మంగళధారిని పూర్ణమంగళ మంగళమందజేసి మహి మంగళ భగ్యమునందజేయుమ సతతము పచ్చతోరణము సంతస నిత్యపు పెండ్లి వేడుకల్ సతిపతి బంధవంబుమది జన్మల బంధము వెల్లడించుచున్ గతులను మర్చి భక్తులకు గమ్యము గోచరమందజేయుచున్ మధులతో అర్తి నింపి వెతమన్పియుగావుము సర్వమంగళ. నిత్యపు కుంకుమార్చనలు ముత్యపు దీపకాంతులతో చిండి హోమాలతో భ్రవరమ సంతోషపడి భక్తులు ధనిత ఇవ్వచ్చు. మంగళరూపి అయి మంగళసూత్రాన్ని నిత్యం అందుచు పూర్ణ మంగళగా మంగళం అందజేయచ్చు. మంగళాకారిణిగా ఉండి ప్రవరాంబ మాత మంగళ భాగ్యాన్ని అందజేస్తుంటుంది. మంగళరూపి అయి ప్రవరాంబికా మాత నిత్య కళ్యాణం పచ్చుతూరంతో నిత్యం కళ్యాణం అందుకుంటూ ఉండి సతిపతి బంధాన్ని మనకు గుర్తు చేస్తూ భక్తులు గతులను మార్చి గమ్యం అందులు చేసి మొదలుతో బాధలు మాన్పి మంగళాకారిణిగా ఇలా లోకాలను కూడా అమ్మవారు కాపాడుతుంటుందన్నమాట. అందుకని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాష్యలేటువంటి ఆ యొక్క అవి కూడా మనం 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 తప్పనిసరిగా మనం ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాతని మనం మనసావాచకరంగా మనం ఆ మంగళసూత్ర బంధంతో మనం అవిడిని మనం నిత్యం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలన్నమాట. అట్లాగే ఏమిటంటే నిత్యము నిత్యము పచ్చతోరణము నిత్యము మంగళ సూత్రధారణన్ ముత్యము భ్రమరీ వినుత మోద సుమంగళ మంగళంగిగా సత్యము మల్లికార్జునుని సంగమ గంగగ మంగళంగు సంగత్యము మంగళంబులిను కమ్యమునర్థము భక్త కోటికిన్. అట్టగే మనకి ఇక్కడ ఇంకేంటంటే భ్రమరి మాత మంగళము మంగళ భగ్యము బంధమంది సమము మల్లికర్జునుని సత్విక శక్తిక అంతరంగము కోమల సూత్రబంధమున కురిమి నింపుచు భక్త కోటి సంక్షేమము దీర్ఘమంగళము శీఘ్రము కూర్చుచు నిత్య నూత్రను. ఆవిడ నిత్య మంగళసూత్రం అంది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భ్రమరీమాత మరి భక్తులకు కూడా మంగళసూత్ర మాంగళ్య బంధాన్నిచ్చి మంగళ రూపిగా ఉండి మంగళం చేకూర్చి సుమంగళిగా అందరికి కూడా శుభాలు నింపుతూ భక్త కోటి సంక్షేమం కూరుస్తూ ఉంటుంది. అట్టగే అక్కడ మనకి ఇక్కడ నంది దర్శనం ఒకసారి మనం చేసుకోవాలి. ఎందుకంటే నంది వాహనంగా వృషభం అక్కడ వాహనంగా వస్తుంది. ఇక్కడ నంది కనకపు నంది దర్శనము కంచగ భగ్యము రేరికేనియున్ వినయము గూర్చి భక్తులకు విద్యపు దర్శన మల్లికార్జున మననము లింగమంగమున మన్యమనన్యపు భక్తియుక్తితో అనయము నామ సంస్మరణము అద్భుతమందును నంది కైబడిన. నంది ఎప్పుడు కూడా తదేకంగా ఆ లింగ స్వరూపరేడు మల్లికార్జును చూసుకుంటూ మరి ఎంతో మురిసిపోతూ ఉంటుంది. అందుకనే మనకి నిశ్చలంగా ఉండే తత్వాన్ని, ఎప్పుడూ నామాన్ని మనం స్మరించే తత్వాన్ని, ఎప్పుడు కూడా మనం నిర్మలంగా ఉండేటువంటి తత్వాన్ని, నిర్గుణంగా ఉండే తత్వాన్ని కనకపు హేమనంది రత్నగర్భ నంది మనకి చూస్తున్నాం. అందుకని ఇక్కడ మనం మాత యొక్క అనిత్య కళ్యాణం పచ్చడం చూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోయి మనం తర్వాత అమ్మవారి విశేషాలు మనం చూసుకున్నాం. ఒకసారి మనం పాతాళ గంగకి ఒక్కసారి మనం వెళ్ళి పాతాళ గంగలో విశేషాలు కూర్చుందాం. గంగ అక్కడ ఉత్తరవాహినిగా ఉంటుంది. గంగ మరి ఉత్తరవాహినిగా ఉండి అనేక రకాలుగా మనకి
ఆ కాశీని మనకి. ఎందుకంటే అక్కడ కాశీలో గంగ విష్ణువు పాదం, ఇక్కడ కృష్ణవేణి ఆ దేహం విష్ణువుతో మొత్తం దేహం అంతా కృష్ణవేణి. అందుకు కృష్ణానది పాతాళ గంగగా అక్కడ మనకి ఉత్తర వాహినిగా ఉంది కావడం మూలంగా పాతాళ గంగలో మనం పోవాలా, అక్కడ స్నానం చేసుకోవాలి. అక్కడ మనకి దశని తీర్చేటువంటి పాతాళ గంగమ్మ మనకి అక్కడ శుభం చేకూరుస్తూ ఉంటుంది కావడం మూలంగా అసమాన్యమాన్యంబు దశమారు దిశ భూమి మల్లికర్జును చేర్చు పరమభూమి అసహాయ శూరంబు అమరత్వధామంబు భ్రమరనాథుని దివ్య అమరభూమి అభయంబున నయము శుభము గుర్చెడు భూమి భ్రమరాంబమాతల పరమభూమి అందాల చందాల సుందర శివభూమి డెందంబు పురి విబ్బు దేవభూమి మనసు మర్గము చూపెడు మధుర భూమి భవము పాపము తీర్చెడి భగ్యభూమి సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయమన్యదేవ యజ్ఞంబు హోమంబు విజ్ఞానధామంబు శ్రీశైలమంతయు శివమయంబు నమకంబు చమకంబు అభిషేక రుద్రంబు ఢమఢమధ్వనితోటి ఢమరకంబు సుక్తంబు యుక్తంబు శుభశోభ సౌఖ్యంబు రుద్రంబు రౌద్రుని భద్రభూమి ధ్యానంబు యోగంబు దానంబు యాగంబు శ్రీగిరి భువికిడు శ్రీకరంబు వివిధ గతులను గుర్చెడు వేదభూమి సకల భవములు హరించు సౌఖ్యభూమి శ్రీగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయ మాన్య. అటువంటి భూమిలో మనం ప్రవేశించాం కావడం మూలంగా ఇక్కడ పాతాళ గంగ అంటే ఈ కృష్ణవేణి మాత యొక్క మహత్తర విశేషాలు మనం ఆ భూమిని మనం ఎందుకు తలుచుకోవాలంటే అటువంటి భూమి యొక్క విశిష్టత మనం 1కి 2 సార్లు 2కి 3 సార్లు 3కి 4 సార్లు కూడా మనం అనుకోవాలి. అరయన్ఘేమపు నీటి మాగలతో మాన్యం పొంది కొకొల్లనం కరమౌ శక్తిని గుర్చు నీరమిటుము కాలంబు కొనేరులన్ సరయూ గంగల కృష్ణవేణి వర సత్సంగంబు గోదావరిన్ వరమౌధారుని భక్త కోటిమెయ్యి సంప్రప్తంబు శ్రీశైలవన్. నీటిధారలు జలపాతాలు సెలయేర్లు నదులు కొలన్లు అత్యద్భుతాలు బంగారు వన్నెతో అత్యద్భుత వజ్రకాంతులతో అమిత పరాక్రమ శక్తియుక్తులతో పరమాద్భుత యవ్వన దారుఢ్య శక్తులతో సకల నద సంగమంగా కోటి తీర్థాల పుణ్యక్షేత్రంగా శ్రీశైలం అలరారుతూ ఉందన్నమాట. అటువంటి ఆ శ్రీశైలంలో మనం ఆ యొక్క కృష్ణవేణి మాత యొక్క బృహత్తరం ఇది మనం పొందడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం శ్రీశైలంలో మనం ఉత్తర వాహికిన్ సదము ఉత్తమ కృష్ణమ గంగగాను అత్యుత్తమ శీతలంబునిత యుగ్యపు నీరపు పొంగు కంచుచున్ చిత్తము భక్తి కోటికిల శీలము శాంతము పెంపు కూర్చుచున్ సత్తువ ముక్తి రక్తి నిల సన్నుతి చేయును మల్లికర్జున. అక్కడ పాతాళ గంగ ఉత్తర వాహిగా పొంగి పొర్లుచు చల్లదనం శీతల శాంతి రక్తులతో ముక్తి ప్రదానం చేసి భక్తులకు భక్తి కలగజేసి పరమోద భాగ్య సంపదలు సంప్రదానం చేసేటువంటి అత్యున్నతమైనటువంటి అన్నమాట. అటువంటి అక్కడ మనం స్నానం చేస్తే మనకు జీవితంలో ఇంకా అంతకన్నా ముక్తి మోక్షప్రదం లేదు. అక్కడ కృష్ణవేణి పునీతమై మరి రోజు కూడా కృష్ణవేణి మాత యొక్క నీరంతో అక్కడ మరి మన అభిషేకం మల్లికార్జున చేస్తూ వచ్చాము. కృష్ణలో స్నానం, కృష్ణలో మనం చేసేటువంటి పవిత్ర కార్యక్రమాలు, కృష్ణ సంకల్పం, కృష్ణలో అక్కడ సంధ్యావందన అనుష్ఠానాలు కృష్ణవేణి మనస్సులో చేసుకుని అక్కడ కృష్ణ స్నానం చేసి చక్కగా పూజలు పునస్కారం చేసి కృష్ణవేణి హారతి తెప్పించి కృష్ణవేణిలో మనసామాజ కర్మణం మనం అక్కడ ముడిగితే పరమశివుడు సంతోషిస్తాడు, మహాదేవుడు మనకి కరుణిస్తాడు, మల్లికార్జునుడు మనకు కరుణించి అనన్య కరుణా వీక్షణలు అందిస్తాడు. పాతాళ గంగలో పవన స్నానంబు జన్మ జన్మల పుణ్యచరితమరయ కంచికాముల కోటి కంచన పీఠంబు కమనీయ మకనీయ గమ్యమరయ శృంగార శారదా శృంగేరి మఠమది శంకర సద్భావ సమతమరయ మల్లమ్మ కన్నేరు మహదేవులింగంబు గోకర్ణ తీర్థంబు గురుతులరయ బయలు వీరభద్రాలయ పాలకుండు వీర వీరేశనారామ వీరభద్ర సిరిగిరి నివాస భ్రమరాంబ చిత్తచోర మల్లికార్జున మహనీయమాన్యదేవ. పాతాళ గంగలో పూజ్య స్నానం పుణ్యభరితం. కంచి కామకోటి కమనీయ పీఠం భక్తులకు గమ్య మార్గం. శృంగేరి శంకరాచార్య శారదామఠం ఆధ్యాత్మిక ఆరామం. మల్లమ్మ కన్నీరు పశుపతిలింగం గోకర్ణ తీర్థం బయలు వీరభద్రాయ క్షేత్రం. ఆయన క్షేత్రపాలకుడు వీరభద్రయ్య. అక్కడ ఆ పైన కప్పు ఉండదు వీరభద్రస్వామి, బయలు వీరభద్రస్వామి. ఆయన ఎప్పుడు రాత్రింబవళ్ళు కాపాడుతూ ఉంటాడు శ్రీశైలాన్ని. శ్రీశైలం ఏమి ఎటు భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు, వన్య మృగాల్ని కాపాడుతూ ఉంటాడు, వృక్షాలను కాపాడుతూ ఉంటాడు, సెలయేర్ని కాపాడుతుంటాడు, కోనేరులను కాపాడుతుంటాడు, నదీ నదాలని బయలు వీరభద్రస్వామి అక్కడ మనకు సాక్షాత్కారం ఇస్తుంటాడు. ఆయనే క్షేత్రపాలకుడు.
అక్కడ అంటే శివక్షేత్రంలో మరి విష్ణు క్షేత్రాలు మరి అట్టగే శివమూర్తులు వీళ్ళు క్షేత్ర పాల్గొంటారు. కానీ ఇక్కడ శ్రీశైలంలో మరి వీరభద్ర స్వామి వీరభద్ర స్వామి క్షేత్ర పాల్గొన్నాడు అనమాట. అందుకని దర్శనం శ్రీశైలంలో మహిమనాథలుగా మనకి విరాజిల్లుతుంది అనమాట. అటువంటి శ్రీక్షేత్రం మనం చేసుకోవాలా. చేసుకున్న తర్వాత అక్కడి నుంచి పోయిన తర్వాత శివాజీ స్ఫూర్తి, అక్కడ శివాజీ మరి మరాఠీ శివాజీ హిందూ ధర్మం కోసం చెప్పి అనేక సార్లు అక్కడ రావడం జరిగింది. అమ్మవారిని కొలవడం జరిగింది. అమ్మవారికి విశేషమైనటువంటి మరి ఎంతో స్ఫూర్తిని గుర్చి మాత ఘన శోభను నింపి శివాజీ భావ పూర్ణర్తిని ఖడ్గహస్తమును అందకజేసి యుకీర్తి గుర్చియన్ మూర్తి శివాజీ మానసము మూర్తిల చేసి మదోద్ధరంబు తకీర్తిని గుర్చమాసిగను కీలక భావమునందునట్లుగా శ్రీశైల భారత ప్రాంతంలో శివాజీ మహారాజు మధ్యలో ఘనసభ కూర్చి వారితో ఖడ్గం అందజేసింది, కీర్తిని కూర్చుంది, మతోద్ధరణకు శివాజీ మానసంలో స్ఫూర్తిని అక్కడ తుల్జామాత ఇచ్చినట్టుగానే మనకు అక్కడ మహారాష్ట్రలో ఇక్కడ మాత భ్రమరాంబ మాత శివాజీకి స్ఫూర్తిని నింపింది. భ్రమరాంబని అనేక సార్లు కొలిచాడు. ఎప్పుడూ అక్కడ మరాఠీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు వస్తుంటారు, చాలా విశేషంగా వస్తుంటారు శ్రీశైలానికి. శివాజీకి ఖడ్గాన్ని ఇచ్చి మరి శివాజీ ఛత్రపతి శివాజీకి మరి హిందూ ధర్మాన్ని మరి సనాతన ధర్మాన్ని మరి హిందూ మతోద్ధరణకి మాత ఖడ్గాన్ని ఇచ్చి మనస్సులో శక్తి కూర్చి మనస్సులో జయం కూర్చి శివాజీకి ఖ్యాతిని కూర్చిందనమాట. అటువంటి మాత్రం అటువంటి భూమి అనమాట. అటువంటి కాకుండా కూడా అమ్మవారు విశేషంగా మనకి ఇంకా భక్త ప్రపత్తులు కూడా శివాజీ గురించి మరి ఆయన ద్వారా మనకి జతుల రత్న భాసి మణి జాతిక భారత జాతి రత్నమైఖ్యతిని పొందెవాసిక నఖండ పరక్రమ విక్రమంబునంజ్యోతిని గుచ్చ జాతి కిలయోధ శివాజీ మరాఠి వీర విఖ్యాతిని పొందె భారత మఖండము భాసిల్య మల్లికార్జున. శివాజీ మహారాజు మరాఠీ యోధుల పరాక్రమ విక్రమాలు మణిరత్నాలయ జాతికి జ్యోతిని కూర్చి వీరి విఖ్యాతిని పొంది భారతదేశం అంతటా మరి వాసన గాంచినటువంటి అమ్మ అటువంటి మహత్తరమైనటువంటి మరి ఖ్యాతిని కూర్చుందనమాట శివాజీ మూలంగా మరి హిందూ మతం ఎంతో ఉద్ధరించగలిగింది. మరి వీళ్ళు ముస్లింలు వాళ్ళు మొఘల చక్రవర్తుల పాలనలో మన దేవాలయ విధ్వంసం అయిపోయినాయి, మన యొక్క ఆలయాలు కూడా ఎన్నో శిథిలాలు అయిపోయినాయి, మన సంపదలు కొల్లగొట్టబడిపోయినాయి, మన మతం అంతా వినాశనం అయిపోయింది, మన వాళ్ళంతా భయభ్రాంతి ఉన్నప్పుడు శివాజీ మహారాజు ఈ అమ్మ ఖడ్గం ఇచ్చి ఖడ్గంతో మరి మన జాతిని పునరుద్ధరించి అట్టగే మన మతాన్ని పునరుద్ధరించి మనలో ఉన్నటువంటి లోపల శక్తిని పెంపొందించి మనలో విశ్వాసాన్ని ప్రగాఢింపజేసి మనలో యుక్తిని పెంచి మన మతోద్ధరణ చేయించి భక్తి యుక్తుల్ని మరి ప్రజ్వలింపజేసి ఆ ప్రకారంగా మనకి భయభ్రాంతులు తొలగించేసింది అన్నమాట అమ్మ. అందుకని ఒకసారి మనం శివాజీ మహారాజు యొక్క కరము మరాఠ వీర వర ఖడ్గము దల్చియు శక్తి స్ఫూర్తితో శిరములు గుల్చి శత్రువుల శీఘ్రము మార్కొని భారతి మనోభరములు శాంతి గుర్చి జనభారము దిర్చియు భక్తి భావ శ్రీకరము శివాజీ గుర్చి ధరగాంచగ శైలము మల్లికార్జున. మరాఠీ వీరుడు శివాజీ ఖడ్గం దాల్చాడు, శక్తిమా దీవెన పొందాడు, శత్రువుల స్థిరాల్ని కూల్చేశాడు, భరతమాత మనోభారాన్ని బాపాడు, జనాల్ని భారాన్ని తీల్చాడు, మనోభారాన్ని తీల్చేసి భక్తి భావాన్ని పెంపు చేసి భక్తి ప్రపత్తుల్ని పెంపు చేసి స్త్రీకరమైనటువంటి శ్రేయంగా శ్రీశైలాన్ని కూర్చాడనమాట. అటువంటి చక్కటి మరి స్ఫూర్తి పొందినటువంటి స్ఫూర్తి కేంద్రంగా కూడా అక్కడ మనకి శ్రీశైల క్షేత్రం భాషిస్తుంది. అది కాకుండా అక్కడ పండితారాధ్యుల పీఠం కూడా అక్కడ మహత్తరంగా భాషిస్తుంది. పండితారాధ్యుల పీఠం కూడా మనం ఒకసారి దీంట్లో గుర్తు చేసుకోవాలి. పండితరాజ్య పీఠమిటు పవనమొప్పును జగద్విశేషమై మెంటుగా మంగళంబు గిరిమేటిగా నిల్చు భక్త కోటి బ్రహ్మాండము అండగూర్చు సద భంటన దిగ్విజయంబు కూర్చుచున్ దంటిగా అండపిండ భవ దర్శన నిండును మల్లికార్జున. అలాగే మల్లికార్జున స్వామి ఆ ప్రాంగణంలో పండితారాజ్యపీఠం శ్రీశైల జగద్గురువులు సమోన్నతంగా స్థానంగా వెలుగుతోంది, జగత్ విఖ్యాతం గాంచుంది, భక్తకోటి అఖండ మంగళాలు కురుస్తోంది. కృతజీవ పరంపరలో బ్రహ్మాండంలో జీవకోటి అండగా నిలుస్తోంది. అక్కడ ధ్యానం యోగము చేసుకోవటువంటి పండితారాజ్యపీఠంలో కూడా ధ్యానం చేసుకోవచ్చు, అట్టగే మనం చక్కగా జపం తపం చేసుకోవచ్చు. మల్లికా దర్శనం దండిగా మెండుగా నిండుగా కూడా అక్కడ ఆ ప్రాంగణంలో పండితారాజ్యపీఠం ఆరాధ్యపీఠం కూడా ఇక్కడ భాష. అట్టగే సలపగ చంటి హోమమిటు చండ ప్రచండము భండనంబుగా కలుగును సర్వకామ్య ఫలకామిత సిద్ధులు సత్వికంబుగా
తొలగును భూతబాధదయ దుర్గతి దుర్గమ ఘోర పాపముల్ సలలితమైన సద్గతులు సన్నుతి దాల్చును మాదరీబెనన్. ఇక్కడ చండీ హోమం ఇక్కడ అత్యంత ప్రధానమైంది. సర్వ కామ్యాలు సిద్ధిస్తాయి. ప్రచండంగా భూతప్రేత విశాచాల భయాలు ఘోర దుర్గతులు పాతకాలు వాస్తూ ఉంటాయి. సద్గతులు ప్రసమాప్తిస్తుంటాయి. మాత ప్రీతితో జీవితం సమృద్ధంగా విరాజితుంది. ఇటువంటి చక్కటి మనం ఇంకా కూడా రేపు భారతదేశ యొక్క కీర్తులు, అక్కడ విశేషాలు, ఇంకా ప్రాంగణంలో విశేషాలు, అలాగే ఉన్నటువంటి మరి ఆరామ క్షేత్రాలు, పైన ఇంకా విశేషంగా ఉన్నటువంటి కార్తీక మాస విశేషాలు, అట్లాగే మహాశివరాత్రి విశేషాలు, ఇది కాకుండా ఇంకా పైనటువంటి అన్నదాన సత్రాలు, అంటే అఖండమైనటువంటి ఇంకా మహత్తర మరి వాహనాలు, అవన్నీ వాటితో రేపు మనం కొన్ని చెప్పుకుందాం. మరి ఇవాళ మీ అందరికి కూడా ఆ మాత భ్రమరాంబి మాత అఖండ కరుణాకర అక్షరక్షణాలు ఉండాలి. భ్రమరీ మాత మూలంగా మనకి మహామారి వైదొలగాలి. మరి కరోనా బారిన మనం బయటపడాలి. అందరూ కూడా సాయంకాలం పూట కాదు, పగలు కాదు, ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు మనం ఆ భగవద్ ఆరాధన, భగవద్ పూజ, భగవద్భక్తి, భగవంతుని యొక్క నామస్మరణ, భగవద్గీతం, మరి భగవద్గానం, భగవంతుని యొక్క మరి ఆ యొక్క కైవల్య ధామానికి మనం కోరుతూ ఉండాలన్నమాట. మీకు అందరూ కూడా ఆ మల్లికార్జున సకణ కరుణాకర అక్షరక్షాలు ఉండాలి. అట్లాగే మా మాత భవరీ మాత యొక్క కరుణాకర అక్షరక్షాలు ఉండాలి. అంటే కాశీ అన్నపూర్ణ విశాలక్ష్మత విశ్వనాథ అఖండ కరుణాకర అక్షరక్షాలు ఉండాలని మీ అందరూ కూడా ఆశిస్తున్నాను. అలాగే బంధువులు, మిత్రులు, ఆప్తులు, హితులు, సన్నిహితులు, శ్రేయభిలాషులు అందరూ వినండి. దీనికి మా మహాలక్ష్మి దుర్గా అమ్మాయి మరి వీళ్ళు మా అన్నపూర్ణ వీళ్ళు చక్కగా స్ఫూర్తి ఇస్తున్నారు. నాకు చెప్పమని కోరుతున్నారు. ఏదో నాకు తోచింది నేను రాసింది చెబుతున్నాను. దీంట్లో ఏంటంటే నేను ఏదో పండితుండే కాదు, సాధ్యం శోధ్యం చేసినవి కాదు, దీంట్లో ఉద్గంధాలు చదివినవాడు కాదు, వేదాలు పారాయణ చేసినవాడు కాదు. నాకున్న శక్తిలో నాకు భగవంతుడు ఇచ్చిన కించిత్తు ఒక శక్తి, చిన్న ఒక ఊహతో, భావంతో నేను చూసిన వాటిని పెద్దలు వాళ్ళు చెప్పింది ముందు మీకు చెబుతున్నాను. ఇప్పుడు వినండి, మీరు అందరికీ పంపించండి. తప్పనిసరిగా మీకు ఆ భగవంతుడి యొక్క కటాక్షం కలుగుతుంది. అందరూ బాగా ఉంటారు. మన దీంట్లో నుంచి మనం బయటపడదాం. తప్పనిసరిగా విశ్వాసం ఉంది. మన భగవంతుడు మనం తప్పకుండా కరుణిస్తాడు, మనం లాలిస్తాడు, మనకి తగ్గగా మనకి దయ చూపిస్తాడు. ఆయన వీక్షణాలతో మనం తలగా ఉంటాం. తప్పకుండా అందరూ కూడా సర్వే జనా సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి 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 శాంతి.